నిప్పంటించకుండానే పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దానికి ఇంకెవరైనా నిపురా చేస్తే ఇక పరిస్థితి ఏంటి? దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అసలు డీజిల్ పెట్రోల్ ధరలను అలా పెంచి ఇలా తగ్గించి ఇప్పుడు గొడవలు రాజేయడానికి అసలు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మనతో ఈరోజు ఉన్నారు ఆర్థిక నిపుణులు పాపారావు గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చూశారు కదా 2019 ఎన్నికల ముందు వరకు కూడా డీజిల్ పెట్రోల్తో పాటు ఎల్పిజి ధరలు ఎలా ఉండేటివి, ఇప్పుడు ఆ మాంతం ఎలా పెరిగిపోయాయి. అలా పెంచుకుంటూ 60 రూపాయలు నుంచి ఉన్నది ఈరోజు 110 చిల్లర వరకు వచ్చినది. ఇటీవల కేంద్ర మంత్రి ఉత్తరాదిలో జరిగిన ఎన్నికల తరువాత బీజేపీకి ఏదో మరి గ్రాఫ్ పడిపోయిందనో లాంటి అక్కడ జరిగిన షాక్తోనో కాస్త డీజిల్పై 5 రూపాయలు, పెట్రోల్పై 10 రూపాయలు తగ్గించి కొద్దిగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నట్టుంది. అసలు దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు లేచి కూర్చొని మీరు ధరలు తగ్గించాలి, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు కావచ్చు, ఒకవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ కాబట్టి రాష్ట్రంలో నా పక్షం కావచ్చు గగ్గోలు పెడుతుంది. ఏంటి అసలు ఈ డ్రామా ఏంటి? అసలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అలా పెంచేసి మళ్ళీ ఒక 5-10 తగ్గించేసి మీరు కూడా తగ్గించాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడము, ఇక్కడ గొడవలకు కారణం చేయడము, ఈ కలరింగ్ అదంతా ఈ డ్రామాలు ఏంటి సార్ అసలు? అంటే మీరు మొదలుపెట్టిన సార్ 2014 అంటే బీజేపీ అధికారంలోకి రాకముందు సార్, మేలో 2014 మేలో అధికారంలోకి వచ్చింది. దాని ముందర సార్ పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి అక్కడి నుంచి పోల్చుకుంటే మనకు అసలు ఏం జరిగింది అనేది, బీజేపీ ఏం చేసింది అనేది 7 ఏళ్లలో మనకు అర్థం అవుద్ది. సార్ 2014 సుమారుగా నాకు గుర్తున్నంతలో అది ఏప్రిల్ అనుకుంటా. ఏప్రిల్ కాలంలో నవంబర్ కాలం, లేకపోతే నవంబర్ అయినా కానీ అప్పటి నుంచి అధికారంలోకి రాగానే వీళ్ళేం పెంచాల ట్యాక్స్. తర్వాత కాలంలో నెమ్మదిగా పెంచుతూ వచ్చారు. నవంబర్ అంటే మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో లెక్కేసుకోండి, ఊరికే నవంబర్ అన్నా ఆ మధ్యలో పెంచలేదు. కాబట్టి యూపీఏ హయాంలో పెట్రోల్ మీద ట్యాక్స్ ఎంత ఉంది? పెట్రోల్ మీద ట్యాక్స్ ఆ రోజు ₹9.20 ఉంది లీటర్కి. ₹9.20 యూపీఏ హయాంలో పెట్రోల్ 2014 ఆ పాయింట్లో వాళ్ళు పవర్లోంచి వెళ్ళిపోయే టైంకి ₹9.20 ట్యాక్స్ విధిస్తుంది ఆ గవర్నమెంట్. ఓకే. అది డీజిల్ మీద అయ్యేటట్లయితే ₹3.46. ఓకే. సో నౌ 7 ఏళ్ల తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్రోల్ మీద ₹32 పైన కొంచెం చిల్లర, డీజిల్ మీద ₹31 చిల్లర, అంటే సమానం ఆల్మోస్ట్. రెండింటి మీద ట్యాక్స్ ఒకటి. అంటే దయాదాక్షిణ్యాలు లేవు. డీజిల్ వాడేది ఎక్కువ మంది సామాన్య జనం. అవును. తర్వాత రెండోది ఏంటంటే డీజిల్ రవాణాకి వాడతాం కాబట్టి సరుకుల రవాణా కూడా దాంతో ప్రభావితం అవుతుంది. కాబట్టి దాన్ని కనీసం ఆ యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళు ఎంత సంస్కరణలు అని చెప్పి ప్రజా వ్యతిరేకంగా పోయి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినా కానీ కాస్త కనికరం చూపించారు. మరి జనాలు చచ్చిపోకుండా ఒక సేఫ్టీ నెట్ లాంటిది పెట్టి ₹3 అంటే అప్పుడు చాలా తక్కువ. మరి ఇప్పుడు ₹30 ఎక్కడ? ఇప్పుడు అంటే మీకు నిజానికి పెరిగింది ఎంతంటే డేటా ప్రకారం చెప్పాలంటే 800% పెరిగింది సార్. డీజిల్ మీద 800% పైన పెరిగింది. పెట్రోల్ మీద 250% పైన పెరిగింది అప్పటికి ఇప్పటికి. ఇమాజిన్ ఏం పెంపుదల ఇది అనేది. అంటే జనాలు ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు. ఆ స్థితి ప్రభుత్వం పనిగట్టుకొని మామూలుగా నల్ల బజారు వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాం ఈ పని అంటారు. కానీ ప్రభుత్వమే పనిగట్టుకొని జనాల నోటు దగ్గర కూడి తీసేసుకునే పని ఇట్లా చేసుకుంటూ వచ్చింది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర సరుకులు అన్ని పెరిగినాయి. ఎంత సఫరింగ్ ఈరోజు మార్కెట్లో. ఆయిల్ ధర నిన్నటిదాకా ఇప్పుడు కూడా ఏం తగ్గిందేమీ లేదు. ఇది మన వంట నూనె దగ్గర పెద్ద తగ్గిందేముంది అంటే కస్టమ్స్ డ్యూటీ కొంచెం తగ్గించారు వంట నూనె వచ్చేటప్పుడు. కానీ దాని నుంచి ₹5 నుంచి ₹7 దాకా ఏదో సుమారుగా ₹10 లోపే మొత్తం పెరిగింది. దానిలో ఆల్మోస్ట్ డబల్ పెరిగింది వంట నూనె ధర. దానిలో ఒక ₹5 to ₹10 ఇప్పుడు ఈరోజు కాస్త రిలీఫ్ అది అని అదే రిలీఫ్ ఇచ్చాం తీసుకోండి. ఓవరాల్ ధరలు పెరగడానికి కారణం మీకు ఇది సుమారుగా ₹10 మేరకు పెరిగినా కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. అది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా స్పష్టంగా చెబుతున్నాడు. దయచేసి బాబు, ఈ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది మార్కెట్లో. ఆయన బాధ్యత అది. రిజర్వ్ బ్యాంక్ బాధ్యత ఏంటంటే ద్రవ్యోల్బణం పెరగకుండా చూడటం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. దాని మ్యాండేట్ అంటారు దాని మ్యాండేట్. దాని ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఏముండాలంటే ఈరోజు ద్రవ్యోల్బణాన్ని మేనేజ్ చేయటం దాని ప్రధానమైనటువంటి లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ పనే అది, ద్రవ్యోల్బణం పెరగకుండా. ఆయన పనిలో ఆయన ఫెయిల్ అవడానికి కారణం ఎవరు? ఆయన కాదు, కేంద్ర ప్రభుత్వం కారణం.
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతే అది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే వాళ్ళు కావాలని ప్రేమగా తెచ్చుకొని ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని సెకండ్ టర్మ్ కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ వచ్చిందో ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా చేస్తున్నారు. ఏమని, అయ్యా బాబు మీ చేసే పనుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే నాకు చాలా తలనొప్పిగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం, దయచేసి ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించండి అని ఆయన కూడా చెప్పారు. అయినా ఇన్నాళ్ళు ఆగారు. మొన్న 27, 29 సీట్లలో బై ఎలక్షన్స్ జరిగినాయి. అసెంబ్లీకి చాచిపెట్టి కొట్టారు జనం. 7 సీట్లలో మాత్రమే గెలిచారు వీళ్ళు. 30 తారీఖు జరిగాయి, 30 తారీఖు బై ఎలక్షన్స్ జరిగాయి. దానిలో ఒక 7 చోట్ల వీళ్ళు మొత్తం ఓవరాల్గా గెలుచుకుంది. చౌదప్పి కన్నులొట్టం పోయటం కూడా కాదు, పొడి చేశారు జనాలు. అసలు పూర్తిగా 2 కళ్ళు పొడవటానికి రెడీ అయితే వీళ్ళు ఏదో మొత్తం అలా సరే అయింది. బెంగాల్లో మొత్తం పోయినాయి, పోటీ చేసినాయి 3-4. హిమాచల్ ప్రదేశ్ స్వీపు, కాంగ్రెసే స్వీపు. ఆ రాజస్థాన్లో కూడా అదే జరిగింది, దరిదాపుగా పోయినాయి. ఎక్కడో అస్సాంలో ఎక్కడో తెచ్చుకొని నార్త్ ఈస్ట్, ఎందుకంటే దేశ రాజకీయాలు ఒకలాగా ఉంటాయి, నార్త్ ఈస్ట్లో రాజకీయాలు ఒకలాగా ఉంటాయి. అక్కడ ఏంటంటే ఫిరాయింపుదారులతో నడుస్తున్న పార్టీ బీజేపీ. ఆ ఫిరాయింపుదారులు గెలిచారు ఏదైతేమి. వాళ్ళు గెలిస్తే అది చూపించుకొని మేము ఆ 7 గెలిచిన వాళ్ళు ఘనంగా చెప్పుకోవటం. ఆ దెబ్బ తెల్లారేసరికి దీపావళి కానుకని చెప్పి 10 రూపాయలు డీజిల్ మీద 5 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించారు. కానీ తగ్గిస్తే 32 రూపాయలు పెట్రోల్ మీద ఉంది కదా ట్యాక్స్, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ. 10 రూపాయలు తగ్గిస్తే 22 రూపాయలు చిల్లర ఇంకా ఉందిగా, అది ఉంది కదా ఇంకా. అలాగే డీజిల్ మీద 5 రూపాయలు తగ్గిస్తే ఎంత ఉంది, 32 రూపాయల్లో 27 రూపాయలు ఉంది. పెట్రోల్ మీద 5 రూపాయలుగా తగ్గించింది. అందుకని ఇంకా 5 రూపాయలు తగ్గిస్తే 27 రూపాయలు, 32 రూపాయలు 5 తీసేస్తే 27 రూపాయల పైన అలాగే ఉంది ట్యాక్స్. తర్వాత డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించారు, అంటే 31 రూపాయల్లో 10 రూపాయలు తీసేస్తే 21 రూపాయలు చిల్లర అలాగే ఉంది ట్యాక్స్. అప్పుడు ఉంది ఎంత, యూపీఏ గవర్నమెంట్ ఉండగా డీజిల్ మీద 3 రూపాయలు చిల్లర వేసుకుందాం, చిల్లర లెక్క లేకపోయినా. అంటే మరి ఇప్పటికీ చాలా ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఆల్మోస్ట్ అప్పటికితో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇప్పటికీ అప్పటితో పోలిస్తే 18 రూపాయలు ఎక్కువే. దీనికే తగ్గించేసాం, మీరు కూడా తగ్గించుకోండి అని చెప్పి రాష్ట్రాలకు ఒక సలహా బారేశారు. ఇన్ ట్యాండెమ్ కేంద్ర ప్రభుత్వం ముందే ప్రిపేర్ అయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టప మేము కూడా తగ్గించాం అని ప్రకటించింది. ఇదంతా మైలేజ్, పొలిటికల్ మైలేజ్. సరే, మన ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారు కాస్త తెలివైన ఆయన, వీళ్ళ దాటి ఎలా తట్టుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆయన కూడా కాస్త తగ్గించి ఓకే అన్నాడు, వాళ్ళతో పాటు తగ్గించి. ఎందుకంటే గాలికి ఎదురెట్టడం ఇష్టం లేదు ఆయనకి, తగ్గించాడు. కానీ మీరు చూసుకుంటే ఇంతకుముందే తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడో తగ్గించింది కదా. తమిళనాడు గవర్నమెంట్ మొన్న మధ్య ఎప్పుడో తగ్గించేసింది కదా డీజిల్ వ్యాట్, తన వసూలు చేసుకునే ట్యాక్స్ తగ్గించేసింది కదా. అంతకుముందు కేరళ గవర్నమెంట్ కూడా తగ్గించి ఉంది కదా. అంతకుముందు కేరళ గవర్నమెంట్ కూడా వ్యాట్ తగ్గించింది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 2. అసలు ఆంధ్రప్రదేశ్ అయితే కటకటలాడుతుంది డబ్బులు లేక, నానా గింజుకుంటుంది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం, నిజానికి కేంద్ర ప్రభుత్వంది తప్పు, దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు నేను నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి భావజాలం దృష్ట్యా, ఆలోచనల దృష్ట్యా నేను సంక్షేమం పేదవాడి చేతిలో డబ్బు ఉండాలని కోరుకుంటా. పైగా ఈ కోవిడ్ సంక్షోభ కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక, ఇంత సంక్షోభం, కొనుగోలు శక్తి పడిపోయిన కాలంలో జనాల చేతిలో డబ్బులు ఉంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదే కదా. వాళ్ళు కొంటంటే పారిశ్రామికవేత్తలకు కూడా మంచిదే కదా, ఆర్థిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటా. కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలి కోవిడ్ కాలంలో అని కోరుకున్నాం, మాట్లాడాం, డిమాండ్ చేసాం. నెలకు 5,000 అయినా కనీసం బ్యాంక్ అకౌంట్లో కొన్ని నెలల పాటైనా పేద జనాల అకౌంట్లో వేయండి, వాళ్ళ కొనుగోలు శక్తి కాపాడండి, వాళ్ళకి ఆదాయాలు లేవు ఇప్పుడని కోవిడ్ కాలంలో, లాక్డౌన్ కాలంలో చెప్పాం. మనం చెప్పడమే కాదు, అజిం ప్రేమ్జీ లాంటి యూనివర్సిటీ, అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ, మన విప్రో అజిం ప్రేమ్జీ గారు, వాళ్ళ యూనివర్సిటీ కూడా రికమెండేషన్ ఇచ్చింది, సర్వే చేసి 5,000 నెలకు మినిమం బ్యాంక్ అకౌంట్లో వేయాలి డబ్బులు జనానికి, అప్పుడే ఇది నడుస్తుంది ఎకానమీ అని. లేకపోతే అంతా కొలాప్స్ అయిపోద్ది, కొలాప్స్ అయితే మళ్ళీ కోలుకోదని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఉండటం తప్పే ఉంది, నేను తప్పు అనుకోను. దానిలో 1-2 పథకాలు ఏమన్నా మరీ అతిగా పాపులిస్ట్, వెల్ఫేర్ వేరు, పాపులిజం వేరు. పాపులిస్ట్గా ఉండి అతి ఉంటే కాస్త దాన్ని ప్రూవ్ చేయటం వేరు, కానీ సంక్షేమ పథకాలు ఉండాలి కదండి. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే, నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నింటిలో సమర్థించట్లా, దానికి కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు టీడీపీ పట్ల వాళ్ళు చేస్తున్నాయి కొన్ని. అంతా టీడీపీలోనే దొంగలు ఉన్నట్టు టీడీపీ మీదే అటాక్ మొత్తం చేయండి. మీరు టీడీపీలో వాళ్ళందరినీ పట్టుకొస్తే నాకు కూడా సంతోషమే. కానీ మీ పార్టీలో ఎవరు లేరా, మీ వెనక ఎవరు లేనట్టు, మీరంతా క్లీన్గా ఉన్నట్టు, అంతా టీడీపీలోనే దొంగలు ఉన్నట్టు, మొత్తం ఎక్కడ దొరికినా దొంగ అంతా టీడీపీ వాడే ఉంటాడు.
అది బాగాలేదు కదా. ఆ కోణాలు కొన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మీరు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమం, స్కూళ్ళు చూడండి ఎంత ఇంప్రూవ్ అయినాయి. ప్రతి వాళ్ళ నోట ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూళ్ళ మాట. ఈరోజు ఆ స్కూళ్ళ బిల్డింగులు డెవలప్ అయిన తీరు, దాన్ని డెవలప్ చేసి దాని స్కూళ్ళని పిల్లలకండి, పేద పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు అక్కడ. ఎంత గొప్ప విషయం, వాళ్ళకి అంత మంచి విద్య ఇస్తున్నారు మీరు. ఎంత ఇప్పుడు అది మనసుని కదిలించే విషయం కదా. దాన్ని కూడా మనం ఒప్పుకోలేకపోతే ఎట్లా? తెలుగుదేశంలో కూడా లోపం ఉంది అవి. అట్లాంటి వాటిని కూడా మీరు ఒప్పుకోలేని బలహీనత మీకు. ప్రధాని రాజకీయం చేస్తారు వాళ్ళు. అటుపక్క నుంచేమో ప్రధాని కక్ష సాధించడానికి ఏ మార్గం దొరుకుద్దా, ఎవరిని లోపలేద్దామా, ఇదే లెక్కలో ప్రతి రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. ప్రతి రాజకీయమే. నాకు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఎయిడెడ్ పోస్టులు ఉంది కదా, పక్క పోయి అయినా చెప్తున్నా, ఎయిడెడ్ పోస్టులు ఉంది కదా. అసలు అందరి వాగ్దానాలు టీఆర్ఎస్ వాగ్దానం కానీ లేకపోతే వైసీపీ కానీ ఎన్నికల్లో గెలిచే ముందు ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లని రెగ్యులరైజ్ చేస్తాం. ఇప్పుడు అదే కదా, ఎయిడెడ్ వర్కర్లని, ఎయిడెడ్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తే కాంట్రాక్ట్ వాళ్ళు అవుట్సోర్సింగే కదా, వర్కర్సో ఎంప్లాయీసో వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తున్నారు అంతే కదా. గవర్నమెంట్ తీసేసుకుంటుంది, రెగ్యులరైజ్ అవటమే కదా, అది రెగ్యులర్ జాబ్స్ అవుతున్నాయి. మరి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తే మీరు మళ్ళీ పోయి నిరుద్యోగం, మేము ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ కోసం, పిల్లల్ని రెచ్చగొట్టి. నేను అడుగుతుంది ఒకటే, వాళ్ళు ఉద్యోగాలు పట్టిన తిండి తింటున్నారు ఏదో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళ నోటుకు కొన్ని మళ్ళీ పరీక్షలు రాయండి, మీ బతుకంతా దాని మీద ఆధారపడిందని. నేను అంటుంది ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్న బయట ఉన్న పిల్లలకి న్యాయం చేయండి, దానికి అవసరమే. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారో లేదో నాకు ఏపీలో తెలియదు, ఇవ్వాలి. తెలంగాణలో కూడా ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి. అలాంటివి చేయండి. దాంతోపాటు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వండి, ఉద్యోగ కల్పన పెంచే దారులు చూడండి. అది నిరుద్యోగులైన పిల్లలకి ఏదైనా దారి చూడండి. కానీ ఆల్రెడీ ఎవరో ఉద్యోగంలో ఉన్నవాడిని వాడిని మళ్ళీ పరీక్ష రాయించి తీసుకోండి. వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామనే వాగ్దానం మీదే కదా వీళ్ళంతా ఓట్లేసింది. ఎయిడెడ్ టీచర్లు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళంతా, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా గెలిపి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామంటేనే కదా తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా వైసీపీకిను టీఆర్ఎస్కి ఓటేసింది. ఎందుకు? రెగ్యులరైజ్ చేస్తామని. చేయలేదనేదే కదా ఆరోపణ, తెలంగాణలో రెగ్యులరైజ్ చేయలేదనేదే కదా చేస్తున్నాడు. వాట్ ఈస్ రాంగ్? దాని గురించి పెద్ద ఉద్యమం చేస్తామంటే అంటే ఏది దొరికితే అది ఇక రాయి పుచ్చుకొని ఇసిరేస్తారా? మీరు రాయి పుచ్చుకొని ఇసిరేదలుచుకుంటే ఆంధ్ర గవర్నమెంట్ మీద, తెలంగాణ గవర్నమెంట్ మీద, నిరుద్యోగం మీద రాయి పుచ్చుకొని ఇసిరేయండి. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యమం చేయండి. అంతేగాని వాళ్ళెవరో ప్రైవేటు ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ రోజువారీ కూలీలాగా బతుకుతున్న వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తే వాళ్ళ జోలికి మీకెందుకు? వీళ్ళకి తగాదా పెట్టి ఆనందించడం విద్యార్థులకి అదొద్దు, తప్పది. అలాగే తెలుగు మీడియం నాకు తెలుగు ఇష్టం. నేను తెలుగులో చదువుకున్నా కాబట్టి నా బుర్ర కాస్త ఎదిగిందని నాకు లెక్క. కాకపోతే ఇంగ్లీష్ కూడా అవసరం. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నా కాబట్టి నేను బతకగలుగుతున్నా. తెలుగు బ్రహ్మాండంగా నేర్చుకున్నా, మా అమ్మ తెలుగు ఎంఏ. అంత మాత్రం నేను తెలుగు బ్రహ్మాండంగా నేర్చుకున్న పండితుడిని అయితే బతకగలిగేవాడిని కాదు సమాజంలో. నాకు ఇంగ్లీష్ కూడా తర్వాత కాలంలో ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను 10th క్లాస్ తర్వాత. ఇంగ్లీష్ పికప్ చేయగలిగాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎడ్యుకేషన్ వల్ల. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా కాబట్టి ఎంతో కొంత నేను బతకగలుగుతున్నా ఈరోజు. నాకు చాలామంది ఉంది ఎక్కడైనా కంపల్సరీ ఉండాలి అంటారా? నేను కంపల్సరీ తెలుగు విద్య అవసరం నిజమే, కానీ ఈ దేశంలో ఆ పరిస్థితులు లేవు. మాతృభాషలో విద్య ఉండాలి. చైనాలో అలాగే ఉంది, రష్యాలో అలాగే ఉంది, ప్రతి దేశంలో. సరే అమెరికాలో ఇటు కూడా వాళ్ళది ఇంగ్లీషే. ప్రతి దేశంలో వాళ్ళ మాతృభాషలోనే విద్య ఉంది. కానీ ఈ దేశంలో మనం బానిసత్వంలో బతికామే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఇంగ్లీషు బానిసత్వంలో బతికాం. ఆ తర్వాత అంతా ఇంగ్లీష్ విద్య మీద నడుస్తుంది ఈ దేశంలో. సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ మొత్తం ఇంగ్లీషు వస్తే తప్పితే ఎవడు పనిచేయలేడు. అసలు ఇంగ్లీష్ రాదనే కదా చాలామంది పిల్లల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి తీసుకోకుండా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకురాపోయి కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇంగ్లీష్ నేర్చుకురాని పంపుతున్నారు. ఆ ఇంగ్లీష్ ఇప్పటి నుంచి నేర్పుతానంటున్నాడు. నిజమే, తెలుగులో చదువుకోకపోవటం వల్ల మొదటి నుంచి కొంత సమస్యలు ఉంటాయి. మాతృభాష నేర్చుకోకపోవటం వల్ల తెలుగు చచ్చిపోద్దా బతుకుద్దా అంటే తెలుగు ఇప్పుడు దాకా ఎవరు బతికిచ్చారు దాన్ని? తెలుగు ఆల్రెడీ మృత భాషే. మన తెలుగు పేపర్లో అంతా ఇంగ్లీషే ఉంటుంది. దాన్ని బతికించే ప్రయత్నం చేయండి. ఇంకో ప్రయత్నం చేయండి. విద్యార్థులందరికీ తెలుగును ఒక సబ్జెక్ట్గా పెట్టి వాళ్ళ భాషా స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ పెట్టినట్టు తెలుగులో వాళ్ళ స్పెషల్గా దాన్ని ట్రైన్ చేసుకోండి. తప్పేం లేదు, వాళ్ళని ఇన్సిస్ట్ చేయండి, దానిలో కూడా పాస్ అవ్వాలని చెప్పండి. కానీ ఇంగ్లీష్ మీడియం లేకపోతే వాళ్ళు ఏమవుతున్నారు? పల్లెటూళ్ళ నుంచి చదువుకొచ్చిన పిల్లలు ఈ హైదరాబాద్ సిటీ పిల్లలతో పోటీ పడలేక, సిటీలో చదువుకున్న పిల్లలతో ఇంగ్లీష్లో ఉద్యోగాలు రాక వాళ్ళు మహామేధావులు ఉండి కూడా సాఫ్ట్వేర్ కోడింగ్లో వీటిల్లో ఇక్కడ కూర్చొని హాస్టల్స్లో కూర్చొని ఉద్యోగాలకు అప్లై చేసుకుంటా నీకు సాఫ్ట్ స్కిల్స్ లేవు పోతున్నారు. గవర్నమెంట్ చేసిన తప్పే ఉంది? బతుకు తెరువు. అందుకే ప్రజలు కూడా సమర్థిస్తున్నారు దాన్ని. మా పిల్లలు కూడా చదువుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో. మీ పిల్లలందరూ చదువుకోలేదని కదా రాజకీయ నాయకులందరినీ వాళ్ళు ఏమడుగుతున్నారు? వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఇంగ్లీష్ చదువుని. మీ పిల్లలంతా ఎక్కడ చదువుకున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ పెట్టుకోవాలి మొహం మీరు? మాకు కూడా నేషనల్ మీడియా వర్క్ చేయాలని ఉంది, కానీ ఇంగ్లీష్ రాకేడు కూర్చున్నాం.
అదే మరి చెప్తుంది. మీరు మీరు నిజమండి, నిజం అది నేషనల్ మీడియాలో నిజం, చేయాలని ఉంది. మరి నిజం. ఇంగ్లీష్ రాదని ఈడ కూర్చున్నావు. అవును అవును, ఎందుకంటే నేను వీళ్ళంతా తల ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు అడిగితే మీ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారా అంటే సిగ్గు, అప్పటికి కూడా సిగ్గుపడకుండా ఇంకా తెలుగు మీడియం కావాలని మీరు మాట్లాడితే మీ పిల్లలంతా మీరు ఎక్కడ చదివించారు? మీ పిల్లలు మొద్దబ్బాయిలా చదువుకున్నారు, పనికిరాలని వాళ్ళు అయిపోయారా? మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు కదా, సన్నాసులు అయిపోయారా? చెప్పండి, ఒక మాట చెప్పేస్తే మేము ఆలోచిస్తాం వేరేది. మీ పిల్లలేమో మహామేధావులు, దేశానికి నాయకులు కావాలి, వీళ్ళంతా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండాలి, గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలి, వీళ్ళు మాత్రం ఇట్లా తప్పు కదా మీరు మాట్లాడుతుంది. అది సరే, అది పక్కన పెట్టండి. ఏదేమైనా సంక్షేమం ఉంది రెండు రాష్ట్రాల్లో. సంక్షేమం ఉండబట్టి వీళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలి. 60,000 కోట్ల రూపాయల దాకా సంక్షేమం ఇస్తాయి తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లు. మరి ఇప్పుడు వీళ్ళని ఆదాయం వదులుకోమంటే పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గి అసలు పెరిగే పద్ధతి ఏంటి? అసలు వ్యాట్ ఎలా పెరుగుద్ది? అసలు పెంచిందా తెలంగాణ గవర్నమెంట్? ఈ మధ్య కేసీఆర్ గారు ఒక మాట చెప్పిపోయారు. సరే, కేసీఆర్ గారితో ఉండే విభేదాలు, ఆయన అతి రాజకీయం, ప్రధాని రాజకీయంగా చూసేది, ఎత్తు పై ఎత్తుల మనస్తత్వాన్ని నేను ఒప్పుకోను. కానీ ఆయన చెప్పే వాటిల్లో నిజం లేదా? మేము వచ్చినాక అసలు మేము పెంచలేదు కదా అయ్యా, తెలంగాణ వచ్చినాక మేము వ్యాట్ పెంచలా, నన్ను తగ్గించమంటావు ఏంటంటాడు. నేను పెంచింది నేను ఎక్కడ తగ్గిస్తాను, పెంచింది నువ్వు కదా, నువ్వు తగ్గిస్తా అంటాడు. తెలంగాణ 2014 జూన్ అదే కదా వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళేం వ్యాట్ పెంచారు, నేనేం పెంచాను, నేను తగ్గించమంటారు ఏంటని. నాకు ఇన్హెరిటెన్స్గా వారసత్వంగా ఎంత అయితే వ్యాట్ వచ్చిందో అదే ఉంచాను నేను పెంచలేదు కదా, నన్ను తగ్గించమని నువ్వు అడిగి ఎలా అడుగుతావు? పిచ్చి ప్రశ్న కదా అది, తగ్గించమనేది. ఇప్పుడు పెంచినోడు 2014 తర్వాత నువ్వు పెంచావు ఇష్టానుసారం. 800% పైన డీజిల్ మీద, 250% పైన పెట్రోల్ మీద పెంచినోడు నువ్వు. తగ్గించింది కొండంత పెంచి నా గోరంత తగ్గించింది నువ్వు కదా, ఇంకా తగ్గించుకోవాల్సింది. తెలుగు రాష్ట్రాలు చెబుతున్నట్టుగా వారి వాదంతో మీరు ఏకీభవిస్తున్నారా? అంటే తగ్గాలని కోరుకుంటానే, పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గాలి. కేంద్రమే తగ్గించాలి, మేం కాదు పెంచింది మీరే తగ్గించాలి, మా మీద పడితే ఏంటనేది తెలుగు రాష్ట్రాలు చెబుతున్న వాదంతో మీరు ఏకీభవిస్తారా? వాదన తాలూకు అంతర్గత తర్కం అవుతుంది. ఆ తర్కాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఏ తర్కం? మీరు అసలు వ్యాట్ అనేది ఎలా పడుద్ది? ఫస్ట్ పెట్రోలు రిఫైనరీలో పెట్రోల్ తయారై, క్రూడ్ ఆయిల్ రిఫైన్ అయి, పెట్రోల్ డీజిల్గా మారి డీలర్ దగ్గరికి వచ్చేసరికి ఓ ధర ఉంటుంది. డీలర్ దగ్గరికి అది సప్లై అవుద్ది. తర్వాత రవాణా ఛార్జీలతో కలిపి ఓ ధర ఉంటుంది. పెట్రోల్ రిఫైన్ అయ్యి వచ్చి డీలర్ దగ్గర ఏమవుద్ది? డీలర్ కమిషన్ పడుద్ది దాని మీద. ప్లస్ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ప్రభుత్వం పన్ను పడుద్ది. ఈ మూడిటి మీద వ్యాట్ అనేది ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ వ్యాట్ వేస్తుంది అనేది. ఈ మూడిటి స్థాయిని బట్టే ఈ పర్సెంటేజ్ పెరగటమా తగ్గటమా ఉంటుంది. 10 రూపాయల మీద 30%, 100 రూపాయల మీద 30% ఒక అమౌంట్ కాదు కదా. 100 రూపాయల మీద 30% అంటే 33 రూపాయలు. 10 రూపాయల మీద 30% అంటే 3 రూపాయలు, సుమారు 3 రూపాయలు 30 పైసలు తేడా ఉంది కదా. అంటే మీరు రిఫైన్ అయ్యి వచ్చిన తర్వాత మీరు వేసిన ఎక్సైజ్ డ్యూటీ బట్టి కూడా రాష్ట్రం పెంచింది పెరుగుద్దా తగ్గుద్దా అనేది ఉంటుంది. మీరు అంత భారీ ఎత్తున ఎక్సైజ్ డ్యూటీ వేస్తే రాష్ట్రానికి కూడా వాటా పెరుగుద్ది పరోక్షంగా. అర్థమైంది కదా. అందుకని వాడు తగ్గించకుండా వాళ్ళు ఇప్పుడు తగ్గించిన దానిలో కూడా రాష్ట్రాలకి తగ్గిపోయినట్టేగా. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం ఏపీలో కూడా పెట్రోల్ మీద 1.22 పైసలు, డీజిల్ మీద ఒక 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించారు. తగ్గించాలి, మంచిదే. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు చిన్న ఉదాహరణ యువత అసలు ఎంత మాడుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలని. రాష్ట్ర ప్రభుత్వాలకి 2000 ఇది ఎప్పుడుది డేటా? సుమారుగా 2021లో 32 రూపాయల 90 పైసలు ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం. కానీ మీకు ఇందాకే చెప్పాను నేను, ఈ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, ఎందుకంటే ట్యాక్స్ కదా, అది ట్యాక్స్లో 41% రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, 15th ఫైనాన్స్ కమిషన్ అనేది అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రతి పన్ను పైసా ఆదాయంలో 41 పైసలు రాష్ట్రాలకు ఇవ్వాలి. రూపాయలు 41 పైసలు ఇవ్వాలి. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయంలో 32 రూపాయల 90 పైసలు ఇప్పుడు పెట్రోల్ మీద, దానిలో కూడా 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. బాగా వాటా వస్తుంది కదా. గతంలో ఇది పద్ధతి. ఇప్పుడు కూడా అదే పద్ధతి, పర్సంటేజ్ పద్ధతి అయితే ఇంత ఇవ్వాలి. కానీ మీరు రాష్ట్రాలకి 32 రూపాయల 90 పైసల్లో వాటా ఇవ్వటం ఇష్టం లేక గతంలో ఉన్నదాన్ని కూడా మీరు మార్చేశారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉండగా రాష్ట్రాలకి వాటా వచ్చే భాగం, ఉదాహరణ చెబుతా,
ఈ ₹32.90 3-4 భాగాలు ఉన్నాయి. దానిలో ఒక్క భాగం మీద మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. ఆ భాగమే నిజమైన పన్ను. పన్నుల్లోనే భాగం వస్తుంది. సెస్లు, సర్ఛార్జీలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిల్లో రాష్ట్రాలకు వాటా రాదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకొచ్చిన పని ఏంటంటే పన్ను భాగాన్ని తగ్గించేసేసి సెస్లు, సర్ఛార్జీల భాగాన్ని పెంచారు. అప్పుడు ఏమైంది, మీకు రాష్ట్రాలకు వాటా రావడం తగ్గిపోయింది. అది ఎట్లా తగ్గించారు? దానిలో టోటల్ ట్యాక్స్ ₹32.90 పెట్రోల్ ఇప్పుడు కేంద్రం వేసేది. దానిలో బెడ్ అంటారు. బెడ్ అంటే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. ఇదే అసలు ట్యాక్స్. బేసిక్గా ఎక్సైజ్ డ్యూటీ ఇది మాత్రమే ట్యాక్స్. అది ఎంత ఉంది ఇప్పుడు? ₹1.40 ఉంది. అది ₹1.40. ₹1.40లో 41 పైసలు వీళ్ళకి వస్తుంది. 41% ఎంత వస్తుందండి? 50 పైసలు వస్తాయి రాష్ట్రానికి. ₹32.90 రాష్ట్రానికి ఇప్పుడు వస్తుంది ఎంత? 50 పైసలు. అది కాకుండా మిగతా భాగాలు ఈ ₹32.90 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ దీనిలోనే వాటా వస్తుంది. మిగతా ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ట్యాక్స్ ₹18 పెట్రోల్ మీద. మొత్తం సెస్ అది మొత్తం కేంద్రానికే, దీనికి వాటా లేదు రాష్ట్రానికి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ₹2.50. నో షేర్ టు స్టేట్. అడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది సర్ఛార్జ్. ఇది ₹11. దీనిలో కూడా రాష్ట్రానికి వాటా లేదు. మిగతా దాని మీద మాత్రమే ఇప్పుడు ట్యాక్స్ వేసుకోవాలి. ట్యాక్స్ వాటా వస్తుంది. ఇది యూపీఏ ఉండగా ఇలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని డివిజిబుల్ పూల్ అంటారు. ట్యాక్స్ ఇది ట్యాక్స్గా వచ్చే ఈ ₹40 చెప్పే కదా బెడ్ అని, అది డివిజిబుల్ పూల్ అంటారు. అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన భాగం. ఒక పన్నులోని అసలు పన్ను అదే, ఆ అసలు పన్నులోంచే రాష్ట్రాలకు వాటా వస్తుంది. దాన్నే డివిజిబుల్ పూల్, పంచుకోవలసిన భాగం అంటారు. ఈ పంచుకోవలసిన భాగం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్రోల్లో 4% పడిపోయింది. పంచుకోవలసిన భాగం డివిజిబుల్ 96% కేంద్రానికే, 4% పడిపోయింది. ఇది కాంగ్రెస్ ఉండగా ఎంత ఉందో చెప్తా. 44% ఉంది పంచుకునే భాగం. యూపీఏ గవర్నమెంట్ ఉండగా దానికి వచ్చిన ఆదాయంలో 44% రాష్ట్రంతో పంచుకునేది. ఇప్పుడు అది 4%. ఇప్పుడు 4% పంచుకుంటున్నారు. డీజిల్లో యూపీఏ గవర్నమెంట్ ఉండగా రాష్ట్రాలతో పంచుకునే భాగం 65% ఉండే ట్యాక్స్లో. ఇప్పుడు అది 6%కి వచ్చింది. ఇలా దారుణంగా రాష్ట్రాలకు ఆదాయాన్ని ఎగ్గొట్టి దగా మీకు ఒక చట్టం మీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని సెస్లు, సర్ఛార్జీలు పంచుకోవక్కర్లేదనే దాన్ని మోసపూరితంగా, కుట్రపూరితంగా మీరు వాడుకుంటే రాష్ట్రాల ఆదాయం పడిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఓటేశారు కదా జనాలు. రాష్ట్రాలకు ఓటేసింది ఎందుకు? జగన్కి ఓటేసింది నవరత్నాల కోసం, వైసీపీకి ఓటేసింది రైతు బంధు లాంటి వాటి కోసం, టీఆర్ఎస్కి ఓటేసింది రైతు బంధు లాంటి వాటి కోసం. మరి వాళ్ళు ఇవ్వాలి కదా. వాళ్ళు గెలిచింది మీ బీజేపీ ఎజెండాతో కాదు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాదు కదా. మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళ ఆదాయం మీరు ఎగ్గొడితే వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? అంటే వీడిని ఇక్కడ మార్చి కేంద్ర ప్రభుత్వం ఏమో వీడిని మార్చే పని పెట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేకుండా, చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా చేసే పని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళేమో నువ్వు చేసిన వాగ్దానాలు నెరవేర్చట్లేదని ఇక్కడ దాడి చేస్తుంటారు. అన్నీ వాళ్ళే, ఆడించేది వాళ్ళే, ఆడేది వాళ్ళే, సమస్తం వాళ్ళే. కేంద్రంలో డబ్బులు రాకుండా చేసేది వాళ్ళే రాష్ట్రాలకి, రాష్ట్రంలో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేదు, జనానికి అది ఇవ్వటలేదు, ఇది ఇవ్వటలేదు అని దాడి చేసేది వీళ్ళే. మరి ఏది సార్, కేంద్రంలో ఇన్ని లొసుగులు పెట్టుకొని రాష్ట్రాలను ఇంత మోసం చేస్తుంటే, అంటే ఏదైతే ఉన్న డివిజబుల్ ట్యాక్స్ ఏదైతే అప్పుడు హై ఉండిందో దాన్ని తగ్గించేసి రాష్ట్రానికి రావాల్సిన వాటాలను కూడా తగ్గించేసి మొత్తము వాళ్ళు దోచేస్తుంటే, మరి ఏపీలో బీజేపీ నాయకులు ఏంటి, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీ ప్రభుత్వం మీద మీరు తగ్గించాలి, ధరలు తగ్గించాలి, ఇలాంటి అడ్డుకుంటాం, అది ఇదని నాన్న యాగిది, ఈ డ్రామాలు ఏంటి అసలు వీళ్ళవి? అంటే మీకు నాకు వృత్తి ఇది తెలుసుకోవటం. జనాల వృత్తి అది కాదు కదా, బతకడం కోసం వాళ్ళు వేరే పనులు చేసుకోవాలి. అందరికీ అన్ని నిజాలు తెలిస్తే ఇక బీజేపీని కానీ ఎవరు కానీ ఏ పార్టీ అయినా ఆటలు ఎందుకు సాగుతాయి?
ఇంత టెక్నికల్ విషయాలు తెలుసుకునే పరిస్థితి ఎవరికి ఉండదని ఒక గట్టి నమ్మకం ఢిల్లీ పెద్దలకిను ఇక్కడ ఎగురుతున్న వాళ్ళకి ఎవరికైనా ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ అని కాదు అని వీళ్ళ నమ్మకం ఏంటంటే ప్రజలకి ఏమైనా అర్థం కాబోయినాయా అని. వరి సాగు కూడా చూస్తున్నారుగా, వరి కొనద్దంది వాళ్ళే, కేంద్రమేమో కొనద్దనింది, రాష్ట్రమేమో పండించాలి మీరు అంటారు. వీళ్ళు కొనాలి మరి ప్రాజెక్టులు ఎందుకు కట్టావు? ప్రాజెక్టులు కడితే 70 ఏళ్ళ నుంచి కొంటున్నారు కాబట్టి ప్రాజెక్టులు కట్టాడు ఆయన. సరే దానిలో అవినీతి అవి వేరే మాట్లాడుకుందాం, కాళేశ్వరం అవినీతి అది ఇంకో టాపిక్. అవసరమైతే కేసీఆర్ గారిని ఏమైనా తప్పులు ఉంటే విమర్శిద్దాం, అదో టాపిక్ తీసుకుని మాట్లాడుకుందాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టావు? మరి వరి కోసమే కదా, వరి పండించంటే వరి వాళ్ళు పండించి సేకరించేవాళ్ళు. గతంలో రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. ఎప్పుడు సేకరించిన దాన్ని కేంద్రానికి కదా ఇచ్చేది, మళ్ళీ కేంద్రం కదా తీసుకునేది. నేను తీసుకోనంటే వీళ్ళు సేకరించి ఎక్కడ పెడతారు? నేను తీసుకోనని నువ్వు అన్నావు, వీళ్ళు సేకరించి ఏం చేసుకుంటారు? ఎందుకని సరదానా కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి సరదా ఏం కాదు కదా వరాపని చెప్పి, కాళేశ్వరం గట్టి వరాపని చెప్పడానికి. ఆయన ఓటర్లకు ఆయనే నష్టం చేసినట్టు కదా, ఓటర్లు పోని అలాగే అనుకుందాం. ఏంటంటే ఇవన్నీ చాలా, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా నచ్చని భాగం ఏంటంటే అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తాయి. కేసీఆర్ గారు కూడా రాజకీయాలు చేస్తారు. ఆయన ఎప్పుడో చెప్పారు కదా మాది అహోబిలం మఠం కాదని. అంత రాజకీయాల్లో కూడా ఏంటంటే మనుషులు బతికుండాలనే కోరుకుంటాం కదా మనం. మనుషులు ఎలా పోయినా మనకి రాజకీయమే ప్రైమర్ అనేది. ఎలాగైనా గేమ్ ఆడుకొని మాయ చేసి మభ్యపెట్టి పూర్తిగా 100% ఇదే పనిలో ఉండి 24 గంటలు రాజకీయమే జీవితంగా బతికేసి ఊపిరిగా రాజకీయం అంటే మోసం. రాజకీయం కూడా కాదు అది, రాజకీయం చేయండి. రాజకీయం చాలా గొప్పది కదా నిజానికి. రాజకీయం చేయగలిగితే దానిలో ఉండే చతురత కానీ ఇది కానీ, రెండో పక్షాన్ని కార్నర్ చేయటం, దాని మీద ఫైట్ చేయటం, ఇష్యూస్ టేకప్ చేయగలగటం. మోసం చేయటం రాజకీయం ఎట్లా అవుద్ది? మోసం వేరు రాజకీయం వేరు అనేది ఇప్పుడు ఈరోజు మోసం కదా ఇది. ఢిల్లీలో మీరేమో ఇది రాష్ట్రానికి వచ్చే వాటా కట్ చేసేసి సెస్లు సర్ఛార్జీలతో మీరు మొత్తం బిగేసి ముళ్ళ పెట్టుకుంటారు. రాష్ట్రంలో వీళ్ళేమో నువ్వు తగ్గించు ఉన్నదే వీడికి కాస్త ఇంత ఆ కొంచెంలో మళ్ళీ జనానికి పంచాల్సిన వీళ్ళ వాగ్దానాలు వీళ్ళ మేనిఫెస్టోలు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్లో గెలవాలి. మరి కాదు సార్, ఇప్పుడు ఏపీలో తీసుకుంటే ఒక లీటర్ పెట్రోల్ 104 ఏముంది సార్ ఈరోజు. 104 రూపాయల్లో ఇప్పుడు కేంద్రానికి ఎంత వస్తుంది, రాష్ట్రానికి ఎంత వస్తుంది సార్? అంటే నాకు తెలిసి అయితే సుమారుగా ఫ్యాక్టరీ గేట్ ప్రైస్ అంటారు. ఫ్యాక్టరీ గేట్ ప్రైస్ అంటే 40 రూపాయలు చుట్టుపక్కల ఉంది. అంటే ఏది ఫ్యాక్టరీలో రిఫైన్ అయిన క్రూడ్ ఆయిల్ రిఫైన్ అయ్యి పెట్రోల్ డీజిల్ తయారయ్యి పెట్రోల్ బంకులకు చేరేటప్పుడు 40 రూపాయలు అది. ఆ తర్వాత దాని మీద పడే ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ ప్లస్ ఈ ఎక్సైజ్ డ్యూటీ భాగం పెద్దది కదా, అది కేంద్రానికి వెళ్ళిపోద్ది మొత్తం. వెళ్ళిన దానిలో వీళ్ళకి ఇచ్చేది నామమాత్రం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారని. రాష్ట్రాలకి ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ డీలర్ కమిషన్ ప్లస్ ఒరిజినల్ రేట్ ఎంత ఉందో ఆ రేటు, దీని మీద పర్సంటేజ్గా వ్యాట్ వస్తుంది, వ్యాట్ డబ్బులు వస్తాయి. అవి తగ్గినాయి కదా ఇప్పుడు ట్యాక్స్ ఎక్సైజ్ ఆ 3 భాగాల్లో ఏది అసలు ఇంత రేటు తయారీ డీలర్కి వచ్చింది, డీలర్ కమిషను ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ. దీనిలో ఎక్సైజ్ డ్యూటీ భాగం తగ్గింది కాబట్టి పర్సంటేజ్గా చూసుకుంటే దాని మీద తగ్గిన దానిలో నేను చెప్పానే 100 రూపాయల పర్సంటేజ్ వేరు, 80 రూపాయల పర్సంటేజ్ వేరు అన్నట్టు రాష్ట్రాలకు వచ్చే వేట ఆదాయం ఆటోమేటిక్గానే తగ్గిపోయింది ఇప్పుడు మీకు. ఓకే, వీళ్ళకి నామమాత్రం వస్తుంది, ఆటోమేటిక్గానే తగ్గింది. నామమాత్రాన్ని కూడా తగ్గించుకోవాలి. నామమాత్రం అంటే కొన్ని చోట్ల నిజంగానే వ్యాట్ చాలా ఎక్కువ ఉంది. 5 రూపాయల నుంచి 11 రూపాయల దాకా వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన దానిలో ఓవరాల్గా. అంటే 36% ఉంది వ్యాట్ పెట్రోల్ మీద. ఎక్కడ? రాజస్థాన్లో 36% ఉంది. దీని ప్రకారం లెక్కేస్తే 36% వ్యాట్ రాజస్థాన్లో పెట్రోల్ మీద ఉంటే ఈ సంవత్సర కాలంలో మొత్తం ఎంత పెరిగిందంటే పెట్రోల్ ధర ఈ సంవత్సర కాలంలో పోయిన సంవత్సరం నుంచి ఇప్పటికి 30 రూపాయలు పెరిగింది సుమారు. 30 రూపాయల మీద 36% వేస్తే ఎంత పెరిగింది? 11 రూపీస్ వీళ్ళు పెంచుకున్నారు, అదనంగా ఆదాయం తెచ్చుకున్నారు. సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఈ ప్రతిపక్షాలు కావచ్చు, బీజేపీ ఇంత యాగి చేస్తున్నప్పుడు అధికార పక్షం ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంత వివరంగా ఎందుకు చెప్పలేకపోతుంది ప్రజలకు? అదే అసలు సెస్ ఎంత మాకు వస్తుంది, మీరేం వసూలు చేస్తున్నారు, ఏంటి అంటే అసలు మతలబ్ ఎక్కడ ఉండి వీళ్ళు ఎందుకు వివరించలేకపోతున్నారు, వివరించి చెప్పలేకపోతున్నారు? అసలుకి వివరించంటే ఒకటి బహుశా ఈ ఎకనామిక్స్కి సంబంధించి వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఏదో జరుగుతుంది ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ స్పష్టంగా చెప్పడంలో కమ్యూనికేషన్లో ఎకనామిక్స్లో రాజకీయాలు కమ్యూనికేట్ చేయగలిగినంతగా ఎకనామిక్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు కదా. 24 గంటలు నెంబర్ల క్రంచింగ్లో బతికే మనం ఒకలాగా ఉంటాం, నెంబర్లను నూరి నెంబర్లను ఇది చేసుకునేది వాళ్ళ రాజకీయ జీవితం. ఇప్పుడు
పెంచింది మీరు తగ్గించుకోండి అని ఇరు రాష్ట్రాలు ఆ అంటున్నారు. ఒక్క మాట అంటే సరిపోదు, మీరు ఆ అన్నట్టు ఒక్క ఈ మాట వివరంగా చెప్పాలి. అనుకోకుండా వివరంగా అయ్యా, చెప్పాలి. గతంలో ఎలా ఉండింది అసలుకి, అదే. డివిజబుల్ ప్రైస్ ఎంత ఉన్నది, సెస్ ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఎంత నుంచి ఎంత తగ్గించినారు, మా వాటాలను ఎలా దోచేస్తున్నారు, మా వాటాలు దోచి మళ్ళీ మమ్మల్ని చేయమంటే ఎట్లా, ఇది కాదా మీరు చేస్తున్న మోసం అని ఇది వివరిస్తే కదా పబ్లిక్ అర్థమవుతుంది. అవును, వివరించాలి. మీరు పెంచారు, మీరే అదే తగ్గించండి కాదు, అంటే అదే కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ ఉంది, సారీ తీస్తాను. ఇప్పుడు తగ్గిందని సంబరపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, పోనీ 10 రూపాయలని తగ్గించారు, ఏదో ఒకటి చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అంటారు కదా, అలా ఏదో డీజిల్ మీద 10 అయినా తగ్గించారు, పోనీలు ఎన్నాళ్ళు బతిలాడుగా అని చెప్పి 5 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించారు అనుకుంటే, ఇప్పుడు కొత్త న్యూస్ ఇది. ఈ పైన చూడండి, ఎక్సైజ్ దీని మీద న్యూస్ ఉంది కదా. ఫ్యూల్ ఎక్సైజ్ డ్యూటీ కట్ సీన్ ప్రొవైడింగ్ హయ్యర్ ప్రైజింగ్ ఫ్రీడమ్ టు ఓఎంసీఎస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం తగ్గించింది కదా. ఇన్నాళ్ళు మొహమాట పడుతుంది ఏంటంటే, ఈ చమురు కంపెనీలు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాయి కదా, 85% మనం దిగుమతి మీద ఆధారపడతాం. దిగుమతి చేసుకున్న దాన్ని రిఫైన్ చేస్తాయి. దిగుమతి ఖరీదు పెరుగుతుంది కదా, ఈ మధ్య క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. $83-84 వచ్చింది ఇప్పుడు బ్యారల్. ఇది ఇంకా పెరుగుద్దని, ఒక $110-120 పోబోతుంది అనేది లెక్క తొందరలో. ఓ 2-3 నెలల్లో, 4 నెలల్లో $120 $110 వెళ్ళొద్దని, అంటే పెరగబోతుంది. అసలు క్రూడ్ ఆయిల్ ముడిసరికి ఎంత వస్తుంది సార్ మనకు అసలు ఆయిల్? క్రూడ్ ఆయిల్ ఎంతకు వస్తుంది అంటారా? ఎంతకంటే 110, ఇప్పుడైతే $82-83 లెక్క. కానీ అది కూడా నిజం కాదు. ఒక బ్యారెల్ బ్యారెల్ అంటే సుమారుగా ప్రాసెస్ చేస్తే ఒక 155 లీటర్ల దాకా వస్తుంది. పెట్రోల్, డీజిల్, నాఫ్తా, యాస్ఫాల్ట్, ఇంకా చాలా ఉన్నాయి కదా. దానిలో కిరోసిను, ఓ 10-11 ప్రోడక్ట్లు వస్తాయి సార్ పెట్రోల్ డీజిల్తో పాటు. మొత్తం ఇంకొక 7-8 ప్రోడక్ట్లు వస్తాయి. ఇవన్నీ ఒక 155 లీటర్లు వస్తాయి ఒక బ్యారల్ ప్రాసెస్ చేస్తే. సరే, ఆ లెక్క కాసేపు పెడితే $82-83 అనేది నిజం కాదు. మీరు సారీ, $82-83 బ్యారల్ అన్నాం కదా, అదేది బ్రెంట్ క్రూడ్. బ్రెంటే మనం మాట్లాడుకుంటున్నాం. బ్రెంట్ అంటే స్టాండర్డ్గా గ్లోబల్గా సల్ఫర్ మోతాదు తక్కువ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్. దాన్ని ప్రాసెసింగ్ చేయటం ఈజీ. వాహనాల్లో వాడితే మనుగడ, మనీకి ఎక్కువ ఉంటుంది. వాహనాల మనుగడ అంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇంజన్ పాడైపోతుంది తొందరగా. సల్ఫర్ తక్కువ ఉంటే అదొక అడ్వాంటేజ్ ఇంజన్. దాన్ని ప్రాసెస్ చేయడం కూడా ఈజీ, పెట్రోల్ డీజిల్గా రిఫైన్ చేయటం. అది బ్రెంట్ క్రూడ్ అనేది సల్ఫర్ తక్కువ ఉంది. కానీ మనం కొనేది బ్రెంట్ క్రూడ్ కాదు ఎక్కువ. మనం ఒమాన్ అండ్ ఇది ఉంది కదా ఆ దేశం, సరే ఒమాన్ అండ్ దుబాయ్ లాంటిది. ఆ గ్రేడ్ ఒమాన్ నుంచి, ఒమాన్ అనే దేశం, ఆ గ్రేడ్ కొంటాం మనం. బ్రెంట్ కొనం, మన భారతదేశం బ్రెంట్ కొందు. మేజర్ మనం కొనేది ఒమాన్ దుబాయ్ గ్రేడ్. ఒమాన్ అది ఇంకోటి. ఆ పెట్రోల్ అది కొంటాం. సల్ఫర్ ఎక్కువ ఉన్నది కొంటాం మనం. తక్కువకి వస్తుంది మనకి. 82 కూడా పడదు, 83 కూడా పడదు. మనం $83 మనకి ఇంకా తక్కువకి వస్తుంది. అది ₹60 ఉన్న పెట్రోల్ని, అంతకన్నా తక్కువ ఉన్న డీజిల్ని ఈరోజు 110 వరకు పెంచేసి కొంత తగ్గించేసి రాజకీయం చేయాలనుకుంటుంది కదా బీజేపీ. ఇది కరెక్ట్ అంటారు అసలుకి? అంటే ఈ రాజకీయంతో పాటు ఒక సర్ప్రైజింగ్ షేమ్లెస్, అంటే ఆ మాట అనకూడదేమో కానీ వినండి. ఏంటంటే ఇప్పుడు పోయి మన వాళ్ళు మొన్న అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని ఒపెక్ దేశాలను, అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ దేశాలు, ఉత్పత్తి దేశాలను ఏం బతిలాడాము, దయచేసి తగ్గించండి ఆయిల్ ధర, ఉత్పత్తి పెంచండి. ఉత్పత్తి పెంచితే క్రూడ్ ఆయిల్ ధర తగ్గుద్ది, మాకు చాలా కష్టంగా ఉంది, పైగా మాకే కాదు ప్రపంచంలో అందరికీ కష్టంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోవిడ్ సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటుంది. ఈ కోలుకుంటున్న దశలో మీరు ఇలా ఆయిల్ ధరలు పెంచేస్తే ఎలా? ఉత్పత్తి పెంచండి దయచేసి, ఆయిల్ ధర తగ్గుద్ది, ప్రపంచం కోలుకోవడానికి సహకరించండి. అలాగే ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోద్ది, అది కూడా ఆపాలంటే ఇట్లా ఆయిల్ ధరలు పెరగకూడదు, క్రూడ్ ఆయిల్ ధర తగ్గించండి అని బతిలాడాం మన వాళ్ళని. బతిలాడాం కదా, వాళ్ళని అడిగాం మన వాళ్ళు అడిగారు, మన రిప్రజెంటేటివ్స్. అదే మాట మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కదా దేశంలో. మీరు పోయి అంతర్జాతీయంగా అడిగారు వాళ్ళని, క్రూడ్ ఆయిల్ ధర తగ్గించండి అయ్యా, కోలుకుంటున్న ప్రపంచానికి దెబ్బది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని మీరు వాళ్ళని అడిగి వచ్చారు. అదే మాట భారత ప్రజలమైన మేము మా భారత ప్రభుత్వాన్ని ఎంతో కాలంగా అడుగుతున్నాం. మా మీద పెట్రోల్ డీజిల్ తాలూకు ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని తగ్గించండి, మోయలేకపోతున్నాం, ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోయింది, కోవిడ్ కాలంలో మేమంతా చితికిపోయాం, ఈ భారం ఇంకా వేసి మమ్మల్ని ఎందుకు కూలగొడతారని అడిగారు. అలాగే ద్రవ్యోల్బణం పెరిగి సఫర్ అవుతున్నాం, అలాగే ధరలన్నీ పెరుగుతున్నాయి, దయచేసి తగ్గించండి అని. మరి ఇంట్లో వాళ్ళకేమో మీ ఇంట్లో వాళ్ళకి, మీ దేశస్తులకి దానికి జవాబే చెప్పకుండా ఇంతకాలం టైంపాస్ చేశారు మొన్నటిదాకా కొంత. మీరు మాత్రం బయటికి పోయి ఎందుకు అడిగారు క్రూడ్ ఆయిల్ ధర తగ్గించండి అని? ఒపెక్ దేశాలను ఉత్పత్తి పెంచి ఎవరి కోసం? భారత ప్రజల కోసం అడిగారా? నేను అనుకోను.
ఆ క్రూడ్ ఆయిల్ తీసుకొస్తే రిఫైన్ చేసేది ఎవరు? జామ్నగర్లో ఉన్నటువంటి రిలయన్స్ అంబానీ గారి రిఫైనరీ. ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీలో వినండి, ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీల్లో అదొకటి. అతిపెద్ద రిఫైనరీ అండి జామ్నగర్లో ఉన్న క్రూడ్ ఆయిల్ అంబానీ గారి రిఫైనరీ పెద్దది. మరి అది కూడా కొనాలి కదా. ఈ క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువ అయిన కొద్దీ వాళ్ళకి కదా ఇబ్బంది. ప్రాసెస్ చేసే దగ్గర వాళ్ళకి అది ఎక్కువ ఖర్చు, మార్జిన్స్ పడిపోతాయి కదా. పడిపోకుండా ఉండాలంటే వీళ్ళ వాళ్ళ కోసం వెళ్ళి అడిగారంటారా? మరేమని ఇక్కడ తగ్గించకుండా మీరు అక్కడ పోయి అడిగితే వాళ్ళ కోసం అడుగుతున్నట్టుగా కాకుండా నేనేమనుకోవాలి చెప్పండి. మీరు భారత ప్రజల పట్ల మీరు కరుణ చూపకుండా మాపై కరుణ చూపండి అని పోయి వాళ్ళని అడిగారంటే ఏమీపై అడిగారు? అదానీ అంబానీల మీపై కరుణ చూపండి అని అడిగారా భారత ప్రజల మీద? భారత ప్రజల మీద అయితే మీరే కరుణ చూపాలి కదా. ఇక్కడ మీరు చూపించకుండా పోయి అక్కడ అడిగితే మేమేమనుకోవాలి? ఇదే అనుకుంటాం. ఎందుకంటే ఏమనుకుంటాం మేము? మీకు అదానీ అంబానీ మీద భారం పడితే అదే అదానీ రిఫైనరీ మీద అంబానీ రిఫైనరీ మీద భారం పడితే మీకు బాధ వేస్తుంది. మా బాధ మీరు ఎప్పుడు విన్నారు? షేమ్ కదా. తర్వాత ఇప్పుడు ఇందాక చూపించిన న్యూస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎన్నాళ్ళు మొహోటం పడుతున్నాయి. అసలు ఇంత ఎక్సైజ్ డ్యూటీ ఉంది ఆల్రెడీ పెట్రోల్ 115 రూపాయలకి చేరింది తగ్గించక ముందు. ఈ గందరగోళం అంత మధ్య మళ్ళీ మనం అంతర్జాతీయంగా $82 వెళ్ళింది, $85 వెళ్ళింది బ్యారల్ క్రూడ్ ఆయిల్ అని చెప్పి ఇంకా పెంచితే జనాలు అసలు ఊరుకుంటారా? అసలు ఏమవుద్దని దాని భయంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎన్నాళ్ళు పెంచకుండా కొంత ఏదో కొంచెం నత్తనడకన పెంచుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఇది తగ్గించింది కదా కేంద్ర ప్రభుత్వం, ₹10 వాటికి ఫ్రీ లైసెన్స్. అదే అక్కడ వాడు చెప్తుంది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. ఆ తగ్గిన మేరకు మనం పెంచుకోవచ్చులే అని. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే వీడు పెంచుకోవడానికి ఫ్రీడమ్ వచ్చింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి. ముందు కాలంలో $110 వెళ్ళొద్దని ఇప్పుడే అంచనాలు ఉన్నాయి కదా. బ్యారెలు అంటే 82, $20-30 పెరుగుద్ది. ఇక $30 దాకా పెరిగితే ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్రీగా పెంచేసుకుంటుంటాయి. మళ్ళీ ఆ 115తో ఇప్పుడు తగ్గించింది ఏమి ఎంతకాలం మీకు మిగలదు. ఈ సంతోషం చూసారు మీరు, సంబరపడుతున్నాం. ఇది ఎల్లకాలం ఉండే ముందుంది మా పాలపొంగి. రేపు పొద్దున మళ్ళీ 115 అక్కడే మీరు చూసేది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచితే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్సైజ్ తగ్గిస్తే ఇంకోసారి ఎక్సైజ్ గవర్నమెంట్ తగ్గించినా వీళ్ళు పెంచుతారు ఆయిల్ కంపెనీలో. ఇంకెక్కడ కొత్తగా ఈ పెట్రోల్ దాంట్లో ఇథనాల్ వాడడం వల్ల మనకి ఇంకా ₹6-7 తగ్గుతుందని కొత్త పొలం అందుకున్నారు కదా. సరే, ఇథనాల్ వాడకం వలన తగ్గుతుంది ధర. మరి ఇథనాల్ ఆ స్థాయిలో ఉత్పత్తి చేసేంత ఇది మనకు ఉందంటే? అంటే ఇథనాల్కి సంబంధించి నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ షుగర్ ప్రాసెసింగ్ ఇవన్నీ చేయాలి. దేశంలో షుగర్ కావాలి కదా, మళ్ళీ షుగర్ ధర పెరుగుద్ది అప్పుడు. అంతే కదా. ఇదంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు చెరుకంతా తీసుకెళ్ళి దానికి ఇథనాల్ ప్రాసెసింగ్ వాడితే, లేకపోతే ఇంకో మెయిజో ఇంకోటి దానికి ఇథనాల్ దీనికోసం వాడితే ఆ కరువు వస్తుంది కదా, అది పెరుగుద్ది కదా. తిండి గింజల కరువు వస్తుంది కదా. ఇథనాల్ ప్రాసెసింగ్ పెంచినప్పుడు తిండి గింజలకు కరువు. మరి అదే కదా, తిండి గింజలే కదా. అటు సప్లై చేసే దీనికి చెరుకో ఇంకోటో ఇథనాల్ తయారు చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇథనాల్ కెమికల్ కాదు కదా. ఇథనాల్ ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ నుంచే తయారు చేయాలి, దాన్ని చెరుకు నుంచో ఇంకో దాని నుంచో. మరి అవి కరువు వస్తాయి కదా, పంచదార ధర పెరుగుద్ది, లేకపోతే ఇంకో ధర పెరుగుద్ది. సేమ్ ఏరా అయితే అది మరీ బాధ కదా. ఆ కరువుతో పాటు ధర కూడా పెరుగుతుంది. ఇది అనుకుంటే అది మళ్ళీ దెబ్బ పడుతుంది. ఇప్పుడు కేంద్రం కూడా అంటుంది కదా, డీజిల్ పెట్రోల్ ధరలపై మేమే ధరలు తగ్గించేసాము అది ఇది రాజకీయం చేస్తుంది కదా. మరి ఎల్పిజి ధరలు మాత్రం ఎడాపెడ బాధతో వాటి పరిస్థితి ఏంటి? అంటే కాటాలో ఇటు తీస్తే అటు వేస్తారు. అదే కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ గొంతులు వినపడుతున్నాయి. ఆల్రెడీ చాలామంది విమర్శ ఏంటంటే అటు బాధారు కదా, ఇక్కడ కంపెన్సేట్ చేసుకోవడానికి అటు ఆ లోటు భర్తీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది మీరు చేసేదానిలో అని అది కూడా ఉంది. చూద్దాం. అంటే డీజిల్ పెట్రోల్ పురుషులు బంకులకు వెళ్ళినప్పుడు బైకులలోనో కార్లలోనో డీజిల్ పెట్రోల్ పట్టించుకొని బాధపడతారు. వంట గ్యాస్ కొనుక్కుంటే ఎల్పిజి కొనుక్కుంటే ఇంట్లో మహిళలు కదా ఎక్కువ, మనం ఉండము. ఇంట్లో డబ్బులు ఉంటే వాళ్ళే కొంటారు. వచ్చినవాడు పెరిగిందమ్మా ఇంత బిల్లు రిసిప్ట్ ఇచ్చినవాడు బావురు అంటున్నారు ఇంట్లో గృహిణులు. పాపము వాళ్ళ కష్టాలు ఏంటి? అసలు గృహిణులు భయపడిపోతున్నారు, ఏంటి ఇదిలా పెరిగిపోతున్నాయి ధరలు అనేసి ఇప్పటిగా పెంచేస్తున్నారు. అసలు ఈ మతలవి ఏంటి? అసలు ఇక్కడ తగ్గించినామని అక్కడ వడ్డన చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ₹1000 దాటింది గ్యాస్ బండ ఎల్పిజి. కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. కమర్షియల్ సిలిండర్ ఎల్పిజి మామూలు ఇంట్లో బండ. అంటే జనాలకేమో పెరిగిన భారం రూపంలో అర్థమవుతుంది, మనకేమో దాని వెనక ఉన్న మోసం రూపంలో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏం మాట్లాడలేని అవాక్కైపోయినటువంటి స్థితిలో పడిపోయాం. ఇలాంటి నిపుణులకు దాని వెనక ఉన్న మోసం అర్థమవుతుంది సార్. సామాన్య ప్రజలకు ఆ మోసం అర్థం కావడం లేదు. ఆ మోసాన్ని ఎవరు తెలియజెప్పాలి అసలుకి?
మనమే తెలియజెప్పాలి. మన డ్యూటీ ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా దానిలో కొంత భాగం. మన పని మనం చేస్తున్నాం. నేను చూస్తే ఇందాక చెంగులో పోసే తీర్థమంతుడు సార్. మీలాంటి ఆర్థిక నిపుణులు ఎంత చెప్పినా కంఠశోషగా ఉంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మీలాంటి వారు వీడియోలు చూడడానికి కూడా చాలామంది ఇది ఉంటారన్నమాట. అదే ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా చెప్పి దాన్ని హైలైట్ చేస్తే పులోమని చూస్తారు ఇప్పుడున్న ప్రజలు. ఇప్పుడు మీరు ఎంత చెప్తున్నారు, మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు, మీరు చెప్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అదే ఒక రాజకీయ నాయకుడు చెప్పారనుకోండి. అంటే ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే జనాలకి వేడి తగలటం పెరిగిన కొద్దీ సెట్ అవుతారు. జనాలు కూడా మామూలు అందరం మనుషులే కదా, రాజకీయ నాయకులైనా. ఇప్పుడు వేడి తగిలితేనే కదా 10 రూపాయలు తగ్గించింది పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్. 29 బై ఎలక్షన్లో ఓడిపోతే కదా తగ్గించింది. వేడి తగిలితే బీజేపీ తగ్గించింది. వేడి తగిలితే వీళ్ళు కూడా సినిమాలు చూడటం మానేసి వీడియోలు ఇట్లాంటి వీడియోలు చూస్తారు. అప్పుడు వేడి తగిలితే అది మీకు చిన్న ఉదాహరణ. ఇప్పుడు వేడి తగిలిన బ్యాచ్, వేడి తగలిన బ్యాచ్ జనాల్లో కూడా ఉంది. వేడి తగలకుండా కంఫర్టబుల్గా కడుపు నిండిన బ్యాచ్కి సెన్సేషనల్ కావాలి. ఒక్క చిన్న ఉదాహరణ మీకు ఎకనామిక్ టైమ్స్లో అనుకుంటే ఆర్టికల్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది. తర్వాత ఏమని, డిమానిటైజేషన్ ముందు ఇళ్లలో ఉండే గృహిణులు ఎవ్వరూ న్యూస్ చూసేవాళ్ళు కాదు, మెజారిటీ. ఇది కొద్దిమంది తప్పితే. ఎందుకంటే వాళ్ళకి ఇదేం పట్ల సీరియల్స్ చూసుకుంటున్నారు, సినిమాలు చూసుకుంటారు, టైం పాస్ సీరియల్స్. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత వాళ్ళ పోపు డబ్బాలో దాచుకున్న డబ్బులు ఆగేసుకున్నాడు కదా, ఎగిరిపోయింది కదా. పోయేసరికి వాళ్ళకి న్యూస్ చూడాలని అర్థమైంది. ఎవరు ఏం జరుగుతుందని చెప్పి న్యూస్ పెట్టారు. బంగారం మీద అటాక్ మొదలైంది. ఆ తర్వాత డిమానిటైజేషన్ జరిగింది 20 రోజులకి 500 గ్రాముల కంటే బంగారం ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ ఉండకూడదు. ఈ చర్చ వచ్చింది కొన్నాళ్ళు. 250 గ్రాముల కంటే మగాళ్ళ దగ్గర ఎక్కువ ఉండకూడదని ఒక చట్టం, పాత చట్టం నుంచి కొన్నాళ్ళు చర్చ పెట్టారు. గవర్నమెంట్ భయపెట్టింది, టీవీలో చర్చ పెట్టాం. అప్పుడు ఆ దెబ్బకు న్యూస్ చూడటం మొదలుపెట్టారు. ఈ బంగారం అంతం అయిపోవాలి, మంది బిల్లులు లేవు దీనికి, మళ్ళీ గవర్నమెంట్ పట్టుకుపోద్దా. కొన్నాళ్ళు ఆడవాళ్ళు వచ్చి తిట్టడం మోడీ గారిని, లేకపోతే ఇట్లాంటివన్నీ మైకులతో జరిగింది. ఆ టైంలో మళ్ళీ న్యూస్, ఆ టైంలో కొంత న్యూస్ చూడటం నేర్చుకున్నారు. ఎందుకంటే వేడి తగిలింది కదా. మీకు అంతకుముందు ఉన్నట్టు కుదుపు లేకుండా సాఫీగా లేదు కదా. డిమానిటైజేషన్ దెబ్బకి మీ పోపు డబ్బాలు ఎగిరిపోయినాయి కదా, బంగారం భయం పట్టుకుంది కదా. అప్పుడు వేడి తగిలితే జనాలు చూడటం మొదలుపెట్టారు. ఎవరికి వేడి తగిలితే వాడు చూస్తారు. ఇంకటి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు బంగారం ధరలు కూడా ఒక 10 రూపాయలు పెరుగుతుంది, ఒక 10 రూపాయలు, కానీ కొనుగోలు అయితే తగ్గడం లేదనుకోండి. తగ్గింది లేదు. ఏంటి అసలు ఆ బంగారం పరిస్థితి కూడా సార్ అంతమాంతం అలా వెళ్ళిపోతుంది. 50,000 చేరువలోకి వచ్చేసింది బంగారం. ఇంకెంత ఇప్పుడు మళ్ళీ తగ్గింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రెండ్ ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం పెరుగుతుంది సార్. ముందు కాలం అయితే ఇప్పుడు ఈ రాబోయేదంతా ఫ్యూచర్. ఇప్పుడు రాబోయే కొద్ది నెలల పాటు, రాబోయే కొంతకాలంలోనే ఆల్రెడీ బంగారం మళ్ళీ అప్వర్డ్ ట్రెండ్ మొదలైంది. ద్రవ్యోల్బణం పెరగబోతుంది గ్లోబల్గా. మళ్ళా బంగారం ధరలు పెరుగుతాయి. పెరుగుతాయి. సార్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు, బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు సార్? అంటే ఆల్వేస్ ఏ బ్యాలెన్స్ ఈజ్ బెటర్. బ్యాలెన్స్, డబ్బులు ఉన్నదానిలో మరీ ఎక్కువ డబ్బులు ఉంటే అంటే మరీ ఎక్కువ అంటే 2-3 చోట్ల పెట్టగలిగేది ఉంటే అటు కాస్త పెట్టుకుంటే సేమ్. అయినా మీకు ఏంటంటే ముందు కాలంలో కూడా లిక్విడిటీ అనేది ఎప్పుడు చూసుకోవాలి కొంత. ఇప్పుడు 6 నెలలకి మీరు బతకడానికి కావాల్సింది ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండాలండి. ఇప్పటికిప్పుడు కావాలంటే 24 గంటల్లో మీకు క్యాష్ చేసుకోవడానికి కావాల్సిన ఉండాలి. బంగారం కావచ్చు, భూమి కాదు కదా, మీరు 24 గంటలు అమ్మలేరు. బంగారం అలాంటిది. బంగారం అయితే బ్యాంకు పెట్టి తాకట్టు పెడితే డబ్బులు 24 గంటల్లో మీరు డబ్బులు వచ్చేస్తాయి. అలాంటివి కొంత 6 నెలలకు సరిపడా అయితే ప్రతి వాళ్ళ దగ్గర. ఇప్పుడు సంక్షోభ కాలమే, ఏం సాఫ్ట్గా ఏం లేదు. ఇప్పుడు ఏదేమైనా కానీ మిన్ను విరిగి మీద పడ్డా నేను బతికుండగలగాలి, సర్వైవ్ అవ్వగలగాలంటే 6 నెలలకు సరిపడా ఉన్న వాళ్ళ సంగతి చెబుతున్నా. రోజువారీ ఎత్తుకునే వాళ్ళు పేద ప్రజలు, వాళ్ళకి మనం వెక్కిరించినట్టు ఈ మాట మాట్లాడుతున్నామంటే కానీ మధ్యతరగతి వర్గాల గురించి చెప్తున్నాం. ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, నడుస్తున్న వాళ్ళు 6 నెలలకు సరిపడా లిక్విడ్ మీకు ఉండాలి. అంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటే బంగారం కొంత మంచిది తప్పకుండా. డబ్బు రూపంలో పెట్టుకోవడం కూడా ఇప్పుడు సజెస్టిబుల్ కాదు. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు లేదా సార్? బంగారం 55,000 దాకా పోయింది. ఇప్పుడు మళ్ళీ 47,000-48,000 10,000 వచ్చింది. 49 దాకా మళ్ళీ పెరుగుద్ది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది గ్లోబల్గానే. డబ్బులు ముద్రేసి చలామణిలోకి తెస్తున్నారు ఎక్కువ. అమెరికాలో కూడా ఉద్దీపన పథకాలు ఇస్తున్నారు కదా, ఉద్దీపనలు పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డాలర్లు ఖర్చు పెట్టబోతున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు డాలర్లు ముద్రేస్తున్నారు. డబ్బులు ముద్రేసిన కొద్దీ విలువ తగ్గుద్ది కదా. కాగితం కరెన్సీ సప్లై పెరిగిన కొద్దీ దాని విలువ పడిపోద్ది. ఎక్కడ పడితే అక్కడ డాలర్ ఉంటే విలువ పడిపోద్ది కదా. అది విలువ పడ్డ కొద్దీ ఏమవుద్ది? కరెన్సీ విలువ పడిపోతే మీకున్న వెల్త్ మీరు విలువ పడిపోకుండా కాపాడుకోవాలంటే బంగారం అయితే పడదు, విలువ పెరుగుద్ది. తగ్గేదాంతో పాటు ఇది కూడా పెరుగుతుంటుంది, బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఏంటంటే
క్యాష్ ఇప్పుడు కొంత సజెస్టిబుల్ కాదు ఇండియాలో కూడా, క్యాష్ రూపంలో. ఎందుకంటే మనకు కూడా ద్రవ్యోల్బణం ఇప్పుడు తగ్గినట్టుంది, కానీ కొంచెం ఏదో అయినా ఎక్కువే ఉంది ద్రవ్యోల్బణం, ముందు కూడా పెరుగుద్ది. కాబట్టి క్యాష్ రూపంలో తక్కువ పెట్టుకొని ఇతర లిక్విడ్ చేసుకోవడానికి వీలుగా ఉండే అసెట్స్ రూపంలో షేర్ మార్కెట్ ఏంటంటే తెలియని వాళ్ళంతా దిగుతున్నారు. ఇప్పుడు 5 కోట్ల మంది దాకా ఉన్నట్లు ఉన్నారు రీటైల్ ఇన్వెస్టర్లు. అదేదో విపరీతంగా పెరిగింది, డిమానిటైజేషన్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. డిమానిటైజేషన్ జరగక ముందు రోజు నవంబర్ 7th అనుకుంటా సుమారు 29,000 28,000 ఉంది సెన్సెక్స్ లెవెల్. అది అప్పుడు నవంబర్ 7, 2016 డిమానిటైజేషన్ ముందు రోజు 29,000 పరిధిలో ఉంది. ఇప్పుడు 60,000కి వచ్చింది కదా, డబల్ అయింది ఈ కొద్దేళ్లలో. ఆ డిమానిటైజేషన్ కూడా కారణం, చర్చలో పోను. కానీ ఓవరాల్ షేర్ మార్కెట్ పెరిగింది కానీ బట్ వెరీ రిస్కీ. తెలియని వాళ్ళు దాని జోలికి పోతే చాలా. ఇప్పుడు ఎందుకు సింపుల్గా చెప్పండి సార్, బిట్ కాయిన్ గురించి ఏంటి సార్? ఈ మధ్య బిట్ కాయిన్ గురించి ఎక్కువ బిట్ కాయిన్ చాలా వివాదాలు ఉన్నాయి. ఎలాన్ ముస్క్, ఆ టెస్లా, ఆ కార్లు ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆయనేమో దాని ఛాంపియను. చాలా కొద్ది అంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు సార్ దీనిలో. బిట్ కాయిన్ కొంటున్న వాళ్ళలో మెజారిటీ యంగ్స్టర్సే. ఇప్పుడు ఆన్లైన్ అలవాటు కదా, బిట్ కాయిన్ కొంటున్నారు. కానీ బిట్ కాయిన్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంది. పర్సనల్గా నేనైతే బిట్ కాయిన్ ఒక్క ముక్క కూడా ఇంతవరకు నాకు కొనకూడదని నా అభిప్రాయం 100%. బిట్ కాయిన్ చాలా రిస్కీ, పెరిగితే ఒకేసారి పెరిగిపోద్ది. ఇప్పుడు సుమారుగా బిట్ కాయిన్ టు డాలర్, ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 50-60 వేల డాలర్లు ఉందండి. ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 50-60 వేల డాలర్. ఒక బిట్ కాయిన్ వాల్యూ 60,000 డాలర్ దాకా ఉంది. పడింది అనుకోండి 40,000 కూడా పడుద్ది ఒకే రోజు. దాని పరిస్థితి అది. ఏ రకమైనది ఆఖరి షేర్లు కూడా అంత పడవు ఒక రోజులో. ఏంటి సార్ ఈ బిట్ కాయిన్ ఏంటి సార్? బిట్ కాయిన్ ఏముంది, సాఫ్ట్వేరు. బిట్ కాయిన్ అనేది ఏముండదు ఎక్కడ. బిట్ కాయిన్ అనేది ఒక రకమైన క్రిప్టో కరెన్సీ. బిట్ కాయిన్తో పాటు ఈథీరియమో ఏదో ఉంది, అదో క్రిప్టో కరెన్సీ. బిట్ కాయిన్ ఒక క్రిప్టో కరెన్సీ పేరు. మనం జిరాక్స్ మెషిన్ అంటాం కదా, జిరాక్స్ మెషిన్ అనేది చాలా కంపెనీలు జిరాక్స్ మెషిన్లు ఉన్నాయి. అలాగే క్రిప్టో కరెన్సీల్లో ఒక క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఒక రకమైన క్రిప్టో కరెన్సీ. అది పాపులర్ అయ్యింది క్రిప్టో కరెన్సీల్లో, అంటే ఆన్లైన్ కరెన్సీలు, సాఫ్ట్వేర్తో వచ్చే కరెన్సీలు. అలాగే ఈథెరియం చాలా ఉన్నాయి, ఇలాంటి సెలెనానో ఏదో ఒకటి ఉంది. అట్లా చాలా రకాల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. దానిలో బిట్ కాయిన్ ఒకటి. బిట్ కాయిన్ పేరుతో చలామణి అవుతుంది. జిరాక్స్ మెషిన్ అని ప్రధాన్ని మనం అంటాం. జిరాక్స్ అనేది ఒక కంపెనీ పేరు, ఫోటో కాపీయింగ్ మెషిన్ అది. మనం జిరాక్స్ మెషిన్ అంటాం. జిరాక్స్ వాడు ఫస్ట్ చేశాడు కాబట్టి ఫోటో కాపీయింగ్ మెషిన్, దానికి ఆ పేరు స్థిరపడ్డది. ఆ తర్వాత ఏ కంపెనీ వాడు చేసినా దాన్ని జిరాక్స్ మెషిన్ అని అంటున్నాం మనం. ఇంకో XYZ కంపెనీ చేస్తుంది, ఆ పేరు పోయింది, జిరాక్సే స్థిరపడింది దానికి. అట్లాగే బిట్ కాయిన్ స్థిరపడింది దీనికి, అది క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అనేది ఏం లేదు. ఫస్ట్ నేను ఆన్లైన్లో కోడ్ డెవలప్ చేశానండి. ఆ కోడ్ ప్రకారం ఇంత మిలియన్లు బిలియన్లు బిట్ కాయిన్లు ఓ లిమిట్ ఉంది. అది కూడా ఆల్మోస్ట్ ఆ లిమిట్ వచ్చేస్తుంది. బిట్ కాయిన్ ఆ లిమిట్ దాటి కూడా ఇంకా రాదు, ఇంకా ప్రొడ్యూస్ అవ్వదు. దాన్ని మైనింగ్ అంటారు. నాకు కూడా పెద్ద టెక్నికల్ ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి మైనింగ్ ద్వారా ఈ యంగ్స్టర్స్ కానీ బాగా టెక్నికల్గా సేవీగా ఉన్నవాళ్ళు ఆ పజిల్స్ పూర్తి చేయటం, దాని ద్వారా వాళ్ళకి బిట్ కాయిన్స్ వస్తాయి. దానిలో చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. దానికి పవర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుద్ది. ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుద్దని బిట్ కాయిన్ ఒకటి జనరేట్ చేయాలంటే, ఓ బిట్ కాయిన్ ప్రొడ్యూస్ చేసుకోగలగాలంటే ఒక వ్యక్తి ఎన్నో కంప్యూటర్లు అన్నిటి కాంబినేషన్తో పెద్ద ఎత్తున వర్క్ చేస్తే అది అవుద్ది. అందుకని చాలా దేశాల్లో బిట్ కాయిన్ బ్యాన్ చేయడం వెనక ఏంటంటే పవర్ క్రైసిస్ వస్తుందని. దానికోసం వాడే కంప్యూటర్లకు అయ్యే పవర్ ఖర్చు విపరీతమైన ఖర్చు, అంటే పవర్ విపరీతంగా వాడటం. పొల్యూషన్ కూడా కారణం బిట్ కాయిన్. మీకు తెలుసా? ఎలాన్ ముస్క్ మీద విమర్శ ఏంటంటే, నువ్వు పొల్యూషన్ రహిత కారు తయారు చేస్తానంటున్నావు బాబు, కానీ నువ్వు బిట్ కాయిన్ని సపోర్ట్ చేస్తున్నావు. బిట్ కాయిన్ వల్ల పొల్యూషన్ వస్తుంది కదా, మరి నువ్వేంది డబుల్ స్టాండర్డ్స్ అని. నువ్వు చేస్తున్న కార్యమో పొల్యూషన్ లేదని చెబుతున్నావు, నువ్వేమో బిట్ కాయిన్కి సమర్థకుడివి. బిట్ కాయిన్ నా కార్లు అమ్ముతాను నీకు బిట్ కాయిన్ ఇస్తా అంటున్నాడు కదా. ఎలాన్ ముస్క్ తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ బిట్ కాయిన్ ఇచ్చినా అమ్ముతాడు ఆయన. బిట్ కాయిన్ పెద్ద సపోర్టర్ ఆయన. మరి బిట్ కాయిన్ వల్ల ఇంత పొల్యూషన్ ఉంది కదా చాలా దేశాలు, అదొక కారణం. పవర్ విపరీతంగా ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. బిట్ కాయిన్ వల్ల పొల్యూషన్, ఎందుకంటే పవర్ ప్రొడక్షన్కి పొల్యూషన్ వస్తుంది కదా. చాలా దేశాలు ఇప్పుడు చైనాలో కూడా బిట్ కాయిన్ని తొక్కిపెట్టడానికి కారణం ఏంటంటే పవర్ క్రైసిస్ వస్తుంది. ఇది కూడా ఒక కారణం, మేజర్ రీజన్. బిట్ కాయిన్ కోసం వీళ్ళు యంగ్స్టర్స్ అంతా కూర్చొని దాని మీద ఆపరేషన్లు చేస్తుంటే పవర్ క్రైసిస్ వస్తుంది. ఫైనల్గా ఇప్పుడు ఇంకా డీజిల్ పెట్రోల్ ధరల గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్ మీ వాక్యంలో? కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా తగ్గించాలి.
దయచేసి కోరుకునేది ఏంటంటే నేనేం జీరో చేయమని అనగాని కనీసం అప్పుడున్న ₹3 చిల్లర ఏదో ఉంది ఈ ప్రభుత్వం రాకముందు, దాన్ని డబుల్ చేసుకున్నా మేము ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే జనరల్గా కొంత ట్యాక్సులు పెరుగుతున్నాయి, ట్యాక్సులు పెరిగేది ప్రజాహితం కోసం వాడితే మంచిది. కానీ ఈ రకంగా ఇంకా ఇప్పటికీ ఇంత శాతం 800% పైన పెంచారు డీజిల్ మీద, 250% పైన. ఇప్పుడు తగ్గించింది మళ్ళీ నామినల్లే. ఇప్పుడు ఒక స్ట్రేట్ చెప్పండి సార్, మీరు 2014-19 వరకు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా ఆయన. అప్పుడు బీజేపీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుతున్నా ఆయన ఏం మాట్లాడలేదు. ఈ రోజు మాత్రము ఏపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తగ్గించాల్సిందే, అడ్డుకుంటాం, పెట్రోల్ బంకులు మూయిస్తామని ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మూయించుకోమని పెట్రోల్, అది కేంద్రానికి గొడవ కదా. అసలు ఆయన టార్గెట్ ఎక్కడ? ఇప్పుడు ఎవరైనా ఏం మాట్లాడుతున్నాం? కేంద్రం గురించి మాట్లాడుతున్నాం. సరే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సింది కేంద్రం సరిగ్గా ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించమంటే కొంచెం మన వాయిస్కి, అంటే మన వాయిస్లో కొంచెం న్యాయం అనేది ఉంటుంది, న్యాయ ధర్మం ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో న్యాయం లేదంటారా? ఏంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ధరలు పెరిగిన దానికి? ఇప్పుడు ప్రపంచంలో ఈ దేశంలో చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా యూపీఏ గవర్నమెంట్లో 2013లో ధరలు పెరిగితే ఎవరిని తిట్టారు సార్? ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్లో తిట్టారు, లోకల్ గవర్నమెంట్లని. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాం మనం. అందుకే ఓడించాం 2013లో. 2014లో ఎందుకు ఓడించాం? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారా? ఆయన బస్తీ మీద సవాల్. సరే, ఆయనకి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, విచారణకు వస్తాయి అని. పోనీ కేసులు పెడతారని కూడా కాదు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా, అవి ఒకసారి ఇలా అంటే విచారణకు వచ్చేస్తామని భయం ఏమో అనుకోవాలి. మనం ఏమనుకుంటాం మరి. లేకపోతే కేంద్రం అంటే ఆయన భయపడుతున్నారని అందరూ మాత్రం అనుకుంటున్నారు. ప్రపంచ భూమండలం ఇక్కడ తెలుగు వాళ్ళంతా అందరికీ తెలిసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎదిరించేవాడేవాడు బీజేపీని అనేది కదా ప్రశ్న. తెలుగు రాష్ట్రాలు టీఆర్ఎస్ ఏమో కొన్నాళ్ళు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడైతే మళ్ళీ కత్తి దూశాడు. ఈ మధ్యకాలంలో కత్తి దూశారు కదా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఆ కత్తి అలాగే దూషించితే మంచిదే, ప్రజలకు మంచి జరిగితే మంచిదే కదా. తప్పుల మీద మీ తప్పులు కూడా దిద్దుకోండి. అలాగే కేసీఆర్ గారు పక్కన పెడితే ఈరోజు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బీజేపీని తిట్టడానికి, బీజేపీని ప్రశ్నించడానికి భయపడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అంత సీనియర్గా 40 years ఇండస్ట్రీ కదా ఆయన. ఆ రోజు నేను అనుకుంటేనే మోడీని ప్రధాని చేసింది నేనే అని చెప్పారు కదా, వాజ్పేయిని ప్రధాని చేసింది నేనే అని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు ఎదిరించడానికి భయపడుతున్నారనే దగ్గర అంతవరకు ఆగితే చాలు. బద్వేల్లో పోలింగ్ ఏజెంట్లను కూడా సప్లై చేశారని కదా ఆయన ఆరోపణ. అంటే అప్పుడు టీడీపీ ఎలాగో బద్వేల్లో పోటీ చేయలేదు, ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి, అలా భార్యకి ఇచ్చారు కాబట్టి సాంప్రదాయబద్ధంగా మేము తప్పుకుంటున్నామని టీడీపీ జనసేన తప్పుకున్నాయి. మరి టీడీపీ బీజేపీకి పోలింగ్ ఏజెంట్లను సరఫరా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అసలుకి? అంటే తప్పుకోవటం గురించే నాకు సందేహాలు ఏంటంటే, టీడీపీకి బీజేపీకి మధ్య అంత సానుభూతులు చూపించుకునే అంత కంపాటిబిలిటీ అసలు వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళ సానుభూతి ఉందా అసలు? ఏంటి ఎవరెవరు దొరుకుతారో ఎక్కడెక్కడ అన్నట్టు అంత కోపంగా ఒకళ్ళ మీద ఉన్నవాళ్ళు సానుభూతి ప్రకారంగా మేము తప్పుకున్నాం అనేది కూడా. టీడీపీకి వైసీపీకి సానుభూతి అంటారు మీరు? టీడీపీకి ఆ క్యాండిడేట్ చనిపోయారు కాబట్టి సానుభూతితో మేము పెట్టలేదు పోటీ అనేది వీళ్ళు తప్పుకోవటం. అది వాళ్ళిద్దరి మధ్య అంత సానుభూతి ఉండే వాతావరణం ఉందా అటు వైసీపీ వాళ్ళలో కానీ ఇటు టీడీపీ? అసలు కత్తులు చూసుకుంటున్నారు కదా. బీజేపీకి ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్లను సరఫరా చేయాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటున్నా? ఎందుకేముంది మరి, ఢిల్లీ హ్యాస్ టు బి హ్యాపీ, ఖుష్ అవ్వాలి కదా ఢిల్లీ, అంతే అనుకోవాలి. మరి ఎందుకు సప్లై చేస్తారు? ఖుషి అయితే చంద్రబాబు గారికి వచ్చే లాభం ఏంటి? జగన్ మీద కక్ష తీర్చుకోవచ్చేమో. ఇప్పుడు ఎవరు కదా ఢిల్లీ, ఇప్పుడు జనరల్గా రాజకీయాలు నడుస్తుంది పిట్టపోరు పిల్లి. ఆ పిల్లి బీజేపీని ప్రసన్నం చేసుకొని రెండో వాళ్ళ మీదకి తోసేద్దాం, మన మీద కాకుండా రెండో వాళ్ళ మీదకి తోసేద్దాం. వాళ్ళని దోసేస్తే ఆ రెండో వాళ్ళని గొంతు నొలివి చంపేస్తుంది. పిల్లి కాబట్టి పెట్టని, కాబట్టి అప్పుడు మనం హ్యాపీగా మనకి అమ్మయ్య అది. ఇప్పుడు ఏంటంటే టీడీపీ స్వతంత్ర పాలక అసలు ఎక్కడ దాకా పోయింది అంటే నేను టీడీపీని విమర్శించడానికే మాట్లాడతాను. నా మీద ఇవాళ పొద్దున కూడా ఏదో వీడియోలో వాళ్ళు ఏదో కామెంట్, ప్రైమ్ ఒక ఛానల్కి వెళ్తే దానిలో కామెంట్ ఏంటంటే కింద ఇద్దరు వైసీపీ వాళ్ళు ఉన్నారేంటి ఇక్కడ అని, అంటే నన్ను కూడా వైసీపీలో కలిపి అనలిస్ట్ని కూడా అక్కర్లేదేమో పాపారావు గారు మీరు కొంచెం ముసుకేసుకుంటే బాగుంటుందని ఒక ఆయన, మరి వైసీపీలాగా కనపడుతుంది. నా బాధ ఏంటంటే నేను చెబుతుంది, చంద్రబాబు చేస్తుంది రాజకీయం కాదు, చంద్రబాబు దిగజారిపోతున్నాడు. ఈ పిట్టపోరు పిల్లిలో చంద్రబాబు గారు ఎక్కడ దాకా పోయారు అసలు? ఇందా నేను చెప్పబోతుంది, మతాల మధ్య తగదని కూడా ఆయన ఆమోదించే స్థితికి. ఒకప్పుడు చంద్రబాబు చాలా లౌకికవాదిగా, మిగతా లోపాల సంస్కరణల తాలూకి హైటెక్ ఇవన్నీ ఎలా విమర్శలు ఉన్నా కానీ చంద్రబాబు లౌకికవాదని కదా. ఏదా చంద్రబాబు అప్పుడు గుజరాత్ జరిగినప్పుడు కూడా ఆయన తీరు, ఆయన మారణహోమం అంటాం కదా, అప్పుడు ఆయన రియాక్ట్ అయిన తీరు ఇవన్నీ ఏమన్నాం.
చంద్రబాబు లౌకికవాది, ప్రజల మధ్య తగాదాలు ఇష్టపడ్డని. ఈరోజు ఆయన తగాదా పెట్టాలని కోరుకుంటున్నాడు అని అనుమానం వచ్చేది కదా. మీరేం చేస్తున్నారు? ప్రధాని తగాదా చేయాలి. దీపావళి రోజు పెడితే ఏమన్నాడు? దీపావళి రోజు ఎలక్షన్ నామినేషన్లు ఉన్నాయి కదా మొన్న ఈ లోకల్ బాడీ ఇప్పుడు జరుగుతున్న కుప్ప వీటికి దీపావళి రోజు కూడా నామినేషన్లు ఉన్నాయి. ఆ రోజు ఏంటి గొడవ? హిందువుల పండగలకి ఇలా చేస్తున్నాడు, మీ పండగలు అయితే ఇలా చేస్తారా? ఏంటంటే తగాదాలు, మతాల మీద తగాదాలకు కూడా చంద్రబాబు కూడా కిందకి వెళ్ళిపోతుంటే ఏమనాలి ఇంకా దాన్ని? ఎవరిని ప్లీజ్ చేస్తున్నారు మీరు? మతాల మధ్య తగాదాలు పెడితే మీ కోట్లు పడతాయో అని టీడీపీకి అవి పడేది మళ్ళీ పోయి ఎవరికి పడతాయో మీకు తెలుసు. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు. సింపుల్గా చెబుతున్నా, వైసీపీ ఎన్నో తప్పులు చేస్తుంది. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియా టుడే ప్రకారంగా వైసీపీకి కూడా వ్యతిరేకత ఉంది. బద్వేల్లో పడ్డ నోటా ఓట్లు తెలుసు కదా, 3,500 ఏం పడ్డాయి రికార్డు స్థాయిలో. అవి కూడా చెబుతున్నాయి ఇద్దరు నచ్చట్లేదు ఎవరికి అని. చాలామందికి ఇద్దరు నచ్చట్లా వైసీపీ. కానీ ఏం చేస్తారు? టీడీపీ చేసే పనులు చూస్తే ఇంకా టీడీపీ వ్యాక్యూమ్ని జనసేన అందిపుచ్చుకుంటుందంటారా? జనసేన అసలు పార్టీగా మిగిలిందా? ఆయన ఎప్పుడో సినిమా ఫంక్షన్లో ఒకసారి వచ్చి ఆయన కొన్నాళ్ళు ఏంటి పెద్ద కామెంట్లు, మళ్ళీ అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినంత పెద్ద కామెంట్లు చేసి మళ్ళీ ఎక్కడున్నారు ఆయన? మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చాలా మళ్ళీ ఆ తర్వాత ఎక్కడున్నారు? ఎన్నాళ్ళు అయింది అది జరిగి? నాకు అర్థం కాలేదు సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది ఎవరు? బీజేపీ. ఆయన బీజేపీతోనే కలిసి ఉన్నాడుగా. అవన్నీ సరే కాసేపు ఏపీ ప్రభుత్వంపై ఉద్యమిస్తామంటారు కదా, వారం రోజులు ఆయన. అదే కదా మరి జగన్ గారి మీద చాలా సానుభూతి పెరుగుతుంది వీళ్ళందరూ చేసే పనులకి. నిజంగా ఫైట్ చేసేవాళ్ళు ఉంటే జగన్కి వ్యతిరేకంగా కొంత గట్టిగా నిలబడే పార్టీ ఉండేది అక్కడ. నిలబడుద్ది, ఎందుకంటే ఆ లోపాలను ఎత్తి చూపించి నిలబడచ్చు కదా ఓ పార్టీ. మీరు నిజంగా ఎక్కడ ఫైట్ చేస్తున్నారు? ఈయనైతే పార్ట్ టైం జాబు. ఎవరు? జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి సడన్గా వస్తారు, సడన్గా మాయమవుతారు. మళ్ళీ ఇప్పుడు ఉక్కు కర్మాగారాన్ని ఎత్తుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఆయన వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పటికైతే అదే సినిమా. ఆయన కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా రాజకీయాల్లో రోజువారీ కనపడింది ఎక్కడ. కనీసం ముసలాయన పెద్ద ఆయనే కదా ఆయన, పాపం చంద్రబాబు గారు. ఆయన రోజువారీ కనపడుతున్నాడు కదా. ఆయన తాపత్రయం అంత వయసులో కూడా ఆయన ఏదో ఒకటి రోజు స్క్రీన్ మీద వస్తున్నాడు. జూమ్ అనండి, ఇంకోటి అనండి, ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు కదా. జనసేన మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడ? శ్రమదానాలు చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేశారని చేశారు కదా. శ్రమదానం, ఉద్యమం ఏంటంటే, ఉద్యమం చేస్తే మీరు బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఉద్యమం చేయాలి కదా. బీజేపీతో ముందు ఆ విషయమే తెగతెంపులు చేసుకోవాలి కదా. తెగతెంపులు చేసుకోకుండా నా మిత్రుడి మీద నేను ఉద్యమం చేస్తున్నాను, ఎన్నికల్లో మాత్రం కలిసి ఉంటాం, ఇద్దరం భుజం మీద చేసుకొని తిరుగుతాను, నేను ఉద్యమం చేస్తున్నానంటే ఎలా నమ్ముతారు? అది నిజమైన ఉద్యమం అని ఎవరైనా అనుకుంటారా? కనీసం విశాఖ ఉక్కు కార్మికులైనా అనుకోగలరా మాకు నిజంగా ఈయన ఉన్నాడని? కష్టం, అది కష్టం. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మొక్కలో చెప్పాలంటే జగన్ గారి సంక్షేమం వల్ల కొంత లబ్ధి పొందుతున్నారు. కానీ ఏంటంటే అదే జగన్ వేస్తున్న రకరకాల పన్నులు, భారాలు, ఇతరత్ర భారాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది తీసి కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైనటువంటి వాయిస్ 100% ఆంధ్రప్రదేశ్ ప్రజల వాయిస్ లేదు. కనీసం తెలంగాణలో వాయిస్లు ఉన్నాయి. తెలంగాణ కొంత, అంటే నేను ఆంధ్రావాడిని కానీ నేను తెలంగాణను చూసి సంతోషపడతాను. తెలంగాణలో ప్రతివాడు తిరుగుబాటుదారుడు. ఇక్కడ ఎవడు ఆపలేడు. అసలు గవర్నమెంట్కి వ్యతిరేకత లేకుండా గవర్నమెంట్ తప్పులు చేస్తే అందరినీ కొనలేదు తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ. తెలంగాణలో ఏ పక్షం కూడా రెండో పక్షాన్ని కంప్లీట్గా స్వాధీనం చేసుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు స్వతహాగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి ఇంత మనకి ఆంధ్రాలో పట్టిన కులం గబ్బు ఇంత లేదు, ఇంత గబ్బు లేదు. తెలంగాణ ప్రజలు ప్రశ్నించేవాళ్ళు. అందుకని ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నించేవాడు పుడతానే ఉన్నాడు కదా. ఒకళ్ళు ఆపితే ఒకడు పుడుతున్నాడు. టీఆర్ఎస్కి ఎక్కడ ఆగుతుంది అసలు? టీఆర్ఎస్ తప్పులు చేస్తే ఒకళ్ళు ఆపితే ఒకళ్ళు పుట్టుకొస్తున్నాడు. అది అదే పరిస్థితి. కనీసం మిగతా ఎలా ఉన్నా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పోరాడేవాళ్ళుగా, తప్పుని ప్రశ్నించేవాళ్ళుగా, నిజాయితీగా ఉండేవాళ్ళుగా. తెలంగాణలో ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కులాలు చిచ్చు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. కులం లేదు తెలంగాణలో చాలా వరకు. అసలు కులం తెలియదు జనానికి, పొలం పట్టించుకోరు. కానీ ఇక్కడ కూడా కులాలు చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కనీసం తెలంగాణ ఇంతవరకు ఇట్లాగే మిగులుద్దని ఆంధ్ర ప్రజలు కూడా పోరాడేవాళ్ళుగా తెలంగాణను చూసారా. ఏ తప్పేం లేదు, మా తమ్ముళ్ళే కదా, మన నాన్నలు లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకుందాం. చాలా ఈ విషయం పక్కన పెట్టేస్తే స్ట్రైట్గా ఒకటే ప్రశ్న సార్, ఈ ప్రైవేటీకరణలు ఏంటి సార్? ఎక్కడ చూడు కేంద్రం ప్రైవేటీకరణ అంటుంది. ఒకటే మొక్క దీనికి ఫైనల్గా స్టీల్ ప్లాంట్ నేను చెప్తా, ఇది ఎంత మోసం ఒక్క మొక్కలో చెబుతాను మీకు నేను. మానిటైజేషన్ అది ఇచ్చారు కదా, మానిటైజేషన్ అంటే నగదీకరణ.
అంటే ప్రభుత్వ ఆస్తుల్ని లీజ్ లాగా ఇచ్చేసి ఒక 50 ఏళ్లకో 40 ఏళ్లకో దాన్ని సొమ్ము చేసుకుంటారు. లీజ్కి ఇచ్చినందుకు డబ్బులు ఇస్తారు కదా, లీజ్ తీసుకున్న డబ్బులు ఇస్తుంది. గవర్నమెంట్ 6 లక్షల కోట్ల పైన దాని ద్వారా సంపాదించాలని నిర్ణయించుకుంది. ఏమేమి లీజ్కి ఇస్తున్నారు? రోడ్లు, రైల్వే మార్గాలు, స్టేడియంలు, ఇట్లా కనపడ్డ ఆస్తినల్లా దేశంలో ఆస్తినల్లా అన్ని పోర్ట్లు అన్ని లీజ్కి ఇచ్చేస్తే ఒక 6 లక్షల కోట్లు చిల్లర వస్తాయి. నాకు అర్థం కాలేదు సార్. కానీ ఇక్కడ మీకు నిజాయితీ లేదు. ఎక్కడ ఇది లీజ్కి ఇచ్చే డబ్బుల కోసమా? డబ్బుల కోసం అనేది ఉట్టి భ్రమ మనకి. 6 లక్షల కోట్ల కోసం ఇవ్వటంలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం లీజుకి తెచ్చారు వ్యవహారం. ఇది పెద్ద స్కామ్. దానిలో పోనీ ప్రైవేటీకరణలో చిత్తశుద్ధి, వీళ్ళు చెప్పిన చిత్తశుద్ధి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సమర్థంగా నడుపుతారు, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. అది కదా, ప్రభుత్వానికి ఆదాయం డబ్బులు లేవు, ఆదాయం వస్తే ప్రజలకే కదా సంక్షేమానికి ఖర్చు పెడతాం. ఇది నిజమైన లాజిక్కా? కాదు. ఎలాగో చెప్తా. 6 లక్షల కోట్లలో 1,80,000 కోట్ల దాకా రోడ్లని లీజ్ ఇస్తే వచ్చే భాగం, రోడ్ల వరకే. ఈ మొత్తం లీజుకి ఇస్తున్న వాటిల్లో రోడ్డు మార్గాలని, ఎక్స్ప్రెస్ వేలు, హైవేలని లీజుకి ఇస్తే వచ్చే ఆదాయం 1,80,000 కోట్ల రూపాయలు లెక్క. దానిలో 6 లక్షల కోట్లలో. అయితే గడ్కరీ గారు ఒక నెలన్నర క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గుర్తు చేస్తా. నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. అది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే వేస్తుంది, పూర్తయిపోద్ది తొందరలో. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. గడ్కరీ గారు ఆ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పూర్తయితే టోల్ గేట్ల మీద నెలకి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది ప్రభుత్వానికి. సంవత్సరానికి ఎంత? 12,000 నుంచి 15,000 కోట్లు. 12,000 నుంచి 15 కాదు, సుమారుగా 1000 కోట్లు అంటే 12,000 కోట్లు. 12,000 నుంచి 1,500 కోట్లు వస్తే ఎంత అవుద్దు? అది ఒకటి 18,000 కోట్లు. 18,000 కోట్లు. 12,000 నుంచి 18,000 ఒక్క ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీదే, ఒక్క ఎక్స్ప్రెస్ వే మీద. ఇలాంటి చాలా ఉన్నాయి దేశంలో హైవేలు. ఒక్క ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీదే గవర్నమెంట్కి 18,000 కోట్లు నికరంగా ఆదాయం సంవత్సరానికి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా దేశంలో ఉన్న మొత్తం గడ్కరీ గారి చెప్పింది, దేశంలో ఉన్న హైవేల మీద గవర్నమెంట్కి 45,000 కోట్ల దాకా, 40,000 కోట్ల పైన ఇప్పుడు ఆదాయం వస్తుంది ఒక్క సంవత్సరానికి. ఇప్పుడు వీళ్ళు తెచ్చుకోదలుచున్న 1,80,000 కోట్లు ఎన్నేళ్లలో వస్తాయి సార్? 4 ఏళ్లలో వస్తాయి. ఎందుకంటే ఆదాయం పెరగబోతుంది. ఇప్పుడు ఆ 4 లక్షల కోట్లతో ఆగదు, 1,00,000 కోట్ల పైన ఏదో పెరగబోతుంది సార్. ఇప్పుడు కార్పొరేట్ శక్తులు అదే కాదు, ఇంకో మాట అన్నాడు గడ్కరీ గారు, చాలా బంగారం లాంటి మాట. నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ హైవేలు వేస్తుంది కదా అథారిటీ ఇండియా, అది భారత ప్రభుత్వానికి బంగారు గని అన్నాడు. బంగారు గుడ్లు పెట్టే బాతు. ఆ బాతుని ఇప్పుడు ఆ బాతు రోడ్లు వేస్తుంది అంటే గుడ్లు పెట్టుద్ది, ఆ గుడ్డు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తావు నువ్వు చిల్లరకి. ప్రైవేట్ వాడు కొంటాడు కదా, మనము అది లీజ్ తీసుకుంటాడు ప్రైవేట్ వాడు. ఆడెక్కడి నుంచి మళ్ళీ బ్యాంకుల నుంచే కదా వాడు లోన్ తీసుకుంటాడు, మన డబ్బులతో కొంటాడు, మన బ్యాంకులు తీసుకుంటాడు, బ్యాంకులు ఎలాగైతే మళ్ళీ బ్యాంకులు కొడతాడు. అదో భాగం మన డబ్బులతోనే లీజ్ తీసుకుంటాడు. ఏది మన డబ్బులతో కట్టిన దాన్ని మన డబ్బులతో లీజ్ తీసుకుంటాడు. మన డబ్బులతో కట్టిన దాని మీద మన మీద టోల్ గేట్ పెంచి మోసం చేస్తాడు. అది ప్రభుత్వం ఎందుకు చేయదు? మన బ్యాంకుల్లో మన కదా మరి. అందుకని డబ్బుల కోసం కూడా కాదు. నేను చెబుతుంది ఏంటంటే, ఆల్మోస్ట్ మీకు ఒక ఎక్స్ప్రెస్ వే మీదే, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీదే మీకు 18,000 కోట్ల దాకా వస్తుంటే, మొత్తం ఓవరాల్ ఎక్స్ప్రెస్ హైవేల మీద ఇప్పుడు 45,000 కోట్లు వస్తా, రానున్న కొద్ది కాలంలో అది 1,00,000 కోట్లు దాటిపోతుంటే ఆదాయం, మీరు 1,80,000 కోట్లకి 40 ఏళ్ళకి ఇస్తున్నారంటే, మీకు డబ్బుల కోసం చేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు? ఇది మీరు డబ్బుల కోసం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అదానీ అంబానీ కాకపోతే ఇంకో ఎవరో మీ మనుషుల కోసం. దానిలో కిక్ బ్యాక్స్ అనేవి ఉంటాయి కదా. మళ్ళీ ఇప్పుడు కిక్ బ్యాక్స్ లేనిది ఎప్పుడు లేదని చెప్పి దీనిలో ఇట్లా చౌకగా కొట్టేసినోడు కాస్త కిట్టీలో వేస్తాడు కదా వీళ్ళకి. ఆ కిట్టీలో వేస్తాడని చెప్పి ఎన్రామ్ పుస్తకం రాశాడు కదా హిందూ ఎన్రాము ద స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే అని రాసేసాడు. ఈ స్కామ్స్ ఏం పోవు, ఇలాగే ఉంటాయి, సంస్కరణలు ఉన్నంతకాలం స్కాములో ఉంటాయి అన్నాడు. స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే, అలాంటిదే పుస్తకం. నాకు గుర్తున్నట్లు టైటిల్ అది. ఎన్రామ్ హిందూ ఎడిటర్ చక్కగా పుస్తకం రాశాడు. ఈ సంస్కరణలు జరిగినంతకాలం స్కాములు ఉంటాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఇప్పుడు వీళ్ళు పోతే వీళ్ళ స్కాములు బయటకు వస్తాయని దాని అర్థం మనం అనుకోవాలి. ఇప్పుడు ఎన్డీఏ పోతే పోయిన తర్వాత వీళ్ళ స్కాములు అప్పుడు ఎవరో బయటికి తెస్తారని. పిచ్చోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే బయట పెట్టుకున్నారు. అది తేడా ఏంటి?
ఇప్పుడు వాళ్ళే బయట పెట్టుకున్నారు, వాళ్ళు బెటర్ కదా. నాకు నేను కాంగ్రెస్ అభిమాని కాదు, కానీ వాళ్ళే 2G అన్నారు, సరే అది కొట్టేశారు. ఇంకేదో స్కాములు, కోల్ స్కామ్ అన్నారు, వాళ్ళే కదా చెప్పుకుంది, అరెస్టులు చేయించుకుంది కదా వాళ్ళే కదా. వీడు కొత్తగా అరెస్ట్ చేసింది ఏమని? ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇవన్నీ 5Gలు వచ్చేసి ప్రజల ముందుకు వచ్చేసి బడిగా ఇస్తున్నారు. మరి ఎందుకు బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటి బిఎస్ఎన్ఎల్ 5G ఎందుకు రావట్లేదు అంటారు? చాలా ఆపారు కదా, 4G కూడా రాకుండా ఆపారు కదా వాళ్ళకి చాలా కాలం. ఎందుకు సవతితల ప్రేమ మన ఇప్పుడు అన్నీ మన పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ల మీద ఉన్న ఇది ఎందుకు గవర్నమెంట్ మనం పెంచుకుంటే విధానాలన్నీ సంస్కరణలు అంటే అదే కదా. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ. దానిలో ప్రైవేటీకరణ మీ కళ్ళ ముందే కనపడుతుంది కదా. ప్రైవేటీకరణ అసలు ఈ సిద్ధాంతానికి మూల ఒక్క ముక్కలో, చివరి ముక్కలో చెబుతాను నేను. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ భారతదేశంలో మొదలైనవి కాదు. 91లో భారతదేశంలోకి వచ్చినాయి ఈ సంస్కరణలని. ఎవరి వల్ల వచ్చినాయి? IMF, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నాం కాబట్టి ఈ విధానాలు అమలు జరిపితేనే మీకు అప్పిస్తామని చెప్పి ఈ విధానాలు మనకి ఇచ్చారు. అవి చేస్తామని చెప్పి షరతులు ఒప్పుకొని మనం తెచ్చుకున్నాం, చేస్తున్నాం ప్రైవేటీకరణలో. ఇక్కడ అసలు దీని సారాంశం అసలు ప్రపంచంలో ఎప్పుడు వచ్చినాయి ఈ విధానాలు? 80లో వచ్చినాయి. 1980లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చినాయి. ఆ విధానాల సారాంశం ఏంటి? ఆ విధానాలు రాకముందు ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఆ విధానాలు రాకముందు 79లో ప్రపంచంలో జరుగుతుంది ఏంటంటే సంక్షేమ రాజ్యం ఉంది పెట్టుబడిదారీ దేశాల్లో. సంక్షేమ రాజ్యంలో ప్రజల బాగోగులు చూడండి మీరు. ప్రజలు బాగుంటే పెట్టుబడిదారులు కూడా బాగుంటారు, వాళ్ళు కొంటుంటే పెట్టుబడిదారులు కూడా అమ్మకాలు జరుగుతాయి, వాళ్ళ లాభాలు పెరుగుతాయి, జనం కంఫర్టబుల్గా ఉంటే. కాబట్టి జనం బాగుండే దారి ఏంటి? జనాలకు ఉచితంగా విద్యా వైద్యం చేయటం, జనాలకి సంక్షేమం చూడటం, జనాలకి ట్రేడ్ యూనియన్లు పెట్టుకుని కార్మికులకి, ఉద్యోగులకి. ఎందుకంటే యజమానితో బేరసారాలే శక్తి ఉంటే వాళ్ళ వేతనాలు బాగుంటాయి, వాళ్ళ వేతనాలు బాగుంటే వాళ్ళు మార్కెట్లో బాగా సరుకులు కొంటారు, బాగా సరుకులు కొంటే కార్పొరేట్లకు లాభాలు పెరుగుతాయి, అందరికీ పచ్చని కాలం ఇదని చెప్పి అది ఉంది. 30 ఏళ్ళ తర్వాత వచ్చిన సంక్షోభం తర్వాత సంక్షేమ రాజ్యం వచ్చింది. ఇది సంక్షేమ రాజ్యం. కింద వాడికి ఇవ్వండి, వ్యవస్థ బాగుంటుంది. సామాన్యుడికి ఇవ్వండి, 90% పైన వాళ్ళే ఉన్నారు జనాల్లో, 99%. వాడు బాగుంటే అందరం బాగుంటాం. ఇది 1950 తర్వాత ఊపందుకుంది. సంక్షేమ రాజ్యం బాగా పికప్ అయింది. 50ల నుంచి 79 దాకా కాలాన్ని మొత్తాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ స్వర్ణయుగం అంటారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. 79లో దీన్ని బీకేశారు. ఎందుకనే చర్చకు బాగుంది, మళ్ళీ ఎలాబరేట్ అయిపోతుంది. 79లో ఈ వ్యవస్థను కోల్దొయటం మొదలుపెట్టి రోనాల్డ్ రీగన్ అమెరికాలో, మార్గరెట్ థాచర్ బ్రిటన్లో అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఈ వ్యవస్థను కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు కార్పొరేట్ల తరఫున. ఎందుకంటే కార్పొరేట్లకు లాభాలు పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు లాభాలు పెంచుకోవాలంటే కార్మికుల మీద దాడి చేయాలి. మరి లాభాలు ఎలా పెరుగుతాయి? నీ లాభాలు పెంచుకోవాలంటే సరుకు రేట్ అయినా పెంచాలి అమ్ముకునేది. అది సాధ్యం కానప్పుడు మార్కెట్లో కొనరు కదా, ఇష్టం వచ్చినట్టు పెంచితే. అది సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? నీ ఇన్పుట్ కాస్టులు తగ్గించుకోలేవు. నువ్వు ఏదైతే ముడి సరుకు వాడుతున్నావో అది తగ్గదు కదా రేటు. నువ్వు ఎక్కడ రేటు తగ్గించుకోగలదు? కార్పొరేటు కార్మికులకు ఇచ్చే జీతాల మీద, కార్మికుల సంక్షేమం మీద ఖర్చు పెట్టడం తగ్గిస్తే అది లాభాలు పెరుగుతాయి. అప్పుడు ఉత్పత్తి ఖర్చు తగ్గి దానికోసం ఏం చేశారు? చైనా వెళ్ళటం మొదలుపెట్టారు. అప్పుడే చైనా ఓపెన్ అప్ అయింది. SEZలు పెట్టారంటే 79 ఆ ప్రాంతంలో డెంగ్ సియాఓపింగ్ వచ్చి చైనాలో రండి పరిశ్రమలు పెట్టుకోండి మా దేశంలో ఏ ఏరియాలో పెట్టుకోండి అని ఒక 6 SEZలు భారీ ఏరియాలన్నింటినీ ఓపెన్ చేశాడు. చౌక కదా లేబర్, చైనాలో ఖర్చు తగ్గింది కదా, చైనా వెళ్ళిపోయారు. అమెరికా లాంటి దేశాలని పరిశ్రమలు చైనా వెళ్ళిపోయింది ఖర్చు తగ్గించుకోవడానికి. ఇట్లా రెండోది కార్మికుల మీద వేరే దాడి. కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు రద్దు చేశారు. బ్రిటన్లో కోల్ మైనర్స్ సమ్మె, కోల్ మైనర్స్ అయినా బొగ్గుగని కార్మికుల సమ్మెని మార్గరెట్ థాచర్ మన RTC సమ్మెని KCR గారు అని చేసినట్టుగా ఇంకా చేతకాల ఆయనకి. అది మార్గరెట్ థాచర్ మామూలుగా ఉక్కుపాదం పెట్టి తొక్కితే ఆ దెబ్బకి కార్మికులు మళ్ళీ ఆ దేశంలో సమ్మె చేయడానికి భయపడ్డారు. మొత్తం అయిపోయింది ఆ దెబ్బ మార్గరెట్ థాచర్ కోల్ మైనర్స్ మీద కొట్టిన చావు దెబ్బకి మళ్ళీ లెగవకుండా జీరో టాలరెన్స్ అంటారు. ఇంత గొడవ వేసలేకుండా అడిచిపారేసింది. దెబ్బకి ట్రేడ్ యూనియన్లు పోయినాయి మొత్తం బ్రిటన్. ఇంకా బేరసారాలు ఏముంది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఏది చేస్తే అది యజమాని ఏమంటే అది అయిపోయింది. అది ఇది కాదు, అప్పటికి ఏదైనా చేసామనుకో తీసుకెళ్ళి చైనాలో పెట్టుకుంటాడు ఫ్యాక్టరీ. వచ్చింది కదా చైనా. అప్పటికి వెళ్ళటం అవుట్ సోర్సింగ్ పద్ధతులు అర్థమైంది కదా. మెక్సికో వెళ్ళిపోతాడు, కొరియా వెళ్ళిపోతాడు, వియత్నాం వెళ్ళిపోతాడు. రెడీ. నువ్వు అప్పటికి ఎదురు తిరిగితే ఈ దారులు ఉన్నాయి మొత్తం. ఇది ఈ రకంగా కార్మికులు దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు. ఆ దెబ్బలు కొట్టమే ప్రైవేటీకరణ కూడా. అంటే ఇప్పుడు ఏమైంది విధానాలు? ఇంతకుముందు విధానం ఏంటి? కిందోడికి బాగుంటావు, పైవాడు బాగుంటాడు, మొత్తం వ్యవస్థ బాగుంటుంది.
ఇప్పుడు 79లో రివర్స్ ఎలా అయిందంటే పైవాడి లాభాలు పెంచడం కోసం రివర్స్ చేశారు దీన్ని. ఏం చేశారు, కిందోడికి కావాలి కాదు ఇవ్వాల్సింది, కిందోడికి ఇస్తే వాడు సోమరిపోతు అవుతాడు. ఉచితాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు. వైసీపీ గురించిను టీఆర్ఎస్ గురించి అందరూ మాట్లాడేది అదే కదా, జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అందరూ మాట్లాడుతున్నారు మధ్యతరగతి జనం మనోళ్ళు. ఉచితాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు, వీళ్ళకి ఇవ్వకండి, పైవాడికి ఇవ్వండి. వాడు సోమరిపోతు అవ్వడంట, వాడు ఇన్వెస్ట్ చేస్తాడంట. కిందోడికి ఇస్తే సోమరిపోతు అవుతాడంట, పైవాడికి ఇస్తే ఇన్వెస్ట్ చేస్తాడంట. అది రివర్స్ అక్కడ జరిగింది 79లో. కిందోడికి అంతకుముందు ఇచ్చారు, గోల్డెన్ ఏజ్ అన్నారు దాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థకి. అది తీసేసి పైవాళ్ళ లాభాలు పెంచడం కోసం ఇక్కడి నుంచి పైవాళ్ళకి ఇవ్వండి, పైవాళ్ళకి అప్పుడు అంతా మారిపోయింది. కిందోడికి ఇస్తే సోమరిపోతు అవుతాడు, పైవాడికి ఇస్తే పెట్టుబడి పెడితే ఉద్యోగాలు వస్తాయి, కిందోడు బాగుంటాడు. అంటే మోచేతులు కారుతాయి. పైవాడికి మీరు ఎంత ఇస్తే అంత కింద కారుద్ది. అంటే పంపు బాగా తిప్పండి, పైవాడికి ఇస్తేనే కదా మేలు జరుగుతుంది. అది మామూలు మన కళ్ళ కనపడుతుంది, మనం అర్థమైంది. మనం మామూలు భాషలో ఎవరికైనా కామన్ సెన్స్ భాష అది, సంస్కరణల భాష ఇది. కామన్ సెన్స్ భాష మీరు చెప్పేది, సంస్కరణల భాష అది పైయోడికి ఇవ్వండి అని. అందుకని ఇప్పుడు కూడా ఇదే కదా. మీరు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎక్కడికి, భారతదేశంలో ఇది, భారతదేశంలో కూడా పైయోడికి ఇవ్వటం మొదలైంది 91లో. ఇందిరాగాంధీ సంక్షేమ రాజ్యం గోన్, ఆ తర్వాత రాహుల్ గాంధీ దానికి ఏదో కొంత పట్టుకుని ఎలాడాడు, ఆ సంక్షేమ రాజ్యానికి కొంత మార్పులు చేసి గోన్. 91 నుంచి పైవాడికి ఇవ్వటం మొదలైంది కదా, కిందోడికి ఏమి ఇవ్వాలి, కిందోడికి. ఇప్పటికైనా ఈ వ్యవస్థ మారుతుందేమో చూద్దాం సార్. ఎన్నో తెలియదు మారుతుంది ఆల్రెడీ ప్రపంచంలో. చివరి మొక్క ఆల్రెడీ బిడెన్ గారు మార్చేస్తున్నారు, అమెరికాలో మార్చుకుంటున్నాడు ఆయన. పాత తప్పులన్నీ కాదు, మళ్ళీ సంక్షేమ రాజ్యానికి వెళ్దామని చెప్పి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోండి అని చెప్పి ట్రేడ్ యూనియన్ల కోసం ఆయన ఛాంపియన్. ఇప్పుడు బ్రిటన్లో, అమెరికాలో ట్రేడ్ యూనియన్ల కోసం ఆయన ఛాంపియన్. అమెరికాలో ఇన్నాళ్ళు తొక్కేసిన ట్రేడ్ యూనియన్లను మళ్ళీ వాటిని కాపాడటానికి అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయనంతగా కార్మికుల హక్కుల కోసం ఆయన ట్రేడ్ యూనియన్లు ఎంకరేజ్ చేస్తున్నాడు. కింద ప్రజల సంక్షేమం కోసం డబ్బులు ఇవ్వండి, వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి, వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన వెల్ఫేర్ కోసం చేస్తున్నాడు. సరే, అవన్నీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయా, అప్పుల పాలైన అమెరికా ఇంకా మునిగిపోద్దా, అవి నెక్స్ట్ క్వశ్చన్లు. కానీ ఆల్రెడీ ప్రపంచంలో రివర్స్ మొదలైంది, భారతదేశంలో తప్పితే. ఒక మోడీ గారికే ఇంకా విధానాలు ఇంకా మారలా, ప్రపంచం అంతా మారి కింద వాళ్ళకి ఇవ్వటం మళ్ళీ మొదలుపెట్టింది. సంక్షేమ రాజ్య కాలం మొదలవుతుంది ప్రపంచంలో, భారతదేశంలో మొదలవ్వాలి అది. ఎందుకంటే వీళ్ళకి ఆర్థిక విధానాలు తెలియవు కదా, ఆర్థిక ఎకనామిక్స్ ఏం తెలుసు బీజేపీ వాళ్ళకి. నేను చెప్పడం కాదు, ప్రభాత్ పట్నాయక్ చెప్తున్నాడు, ఎకనామిక్స్ట్ ఈ దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనామిక్స్ ఆయనే. ప్రభాత్ పట్నాయక్ ఏం చెబుతున్నాడు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ఎకనామిక్స్ ఏం తెలియదు. వాళ్ళు ప్రపంచంలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే సంస్థలు ఏం చెప్తున్నాయో చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ సొంత ఎకనామిక్స్ ఏం లేదు. వీళ్ళకి 24 గంటల గొడవ ఏంటంటే ఈ రాజకీయం చేయటమే గొడవ. అదే కదా రాజకీయం ఉంది, వైసీపీకి టీడీపీకి మధ్య రాజకీయం. ఈ రాజకీయాలతో తెల్లారిపోతుంది వీళ్ళకి. ఎకనామిక్స్ ఏం లేదు వీళ్ళకి. ఎవరో చెప్పిన ఎకనామిక్స్ ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ మాత్రం వీళ్ళ సొంత ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి, అటు ఇటు తగాదాలు ఎట్లా పెట్టచ్చు, ఇంతే. చూద్దాం సార్, ఇంత చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయాలని ప్రజలను అర్థం చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటారో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.